మ్యాజిక్ రీల్మ్ అనేది ఒక ప్రపంచం. అక్కడ మ్యాజిక్ ఉంది. అందరూ దాన్ని సహజంగా రోజువారీ జీవితంలో స్వేచ్ఛగా ఉపయోగిస్తారు. మ్యాజిక్ దేవుడు ఇచ్చిన బహుమతిని నమ్ముతారు మరియు దాన్ని నైపుణ్యంతో నేర్చుకోవడం ఒకరి సామాజిక స్థాయిని నిర్ణయిస్తుంది. కానీ ఈ ప్రపంచంలో ఒక మూలలో అడవి లోపల లోతుగా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఉనికి సహజ నియమాలను ఛాలెంజ్ చేస్తుంది. ఇనుప బరువులు ఎత్తడం పూర్తి చేసి మాష్ క్రీమ్ పఫ్ ఆనందిస్తాడు. రెగ్రో తన కొడుకుతో మనుషుల నుంచి దూరంగా అడవిలో జీవితం గడుపుతున్నాడు. అతను ఇప్పుడు వయసు పైబడ్డాడు కాబట్టి చాలా విషయాలతో ఇబ్బంది పడడు. స్ట్రెస్ను ఎదుర్కోవడం నేర్చుకున్నాడు. మాష్ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. తలుపును కీళ్లతో సహా చీల్చేస్తాడు. రెగ్రో కోపం వచ్చి అరుస్తాడు. కాని మాష్ తనకు లాగాల నెట్టాల గుర్తు లేదని చెప్తాడు. మాష్ క్షమాపణ చెప్పి సరిచేస్తానని అంటాడు. రెగ్రో శాంతించాడు. కాని మాష్ తప్పు పొజిషన్లో నెట్టడం చూసి మళ్లీ కోపం వచ్చి అరుస్తాడు, తప్పు పొజిషన్ అని. కాని మాష్ తలుపును కొట్టడం కొనసాగిస్తాడు మరియు పూర్తిగా పగులగొడతాడు. రెగ్రో శాంతించాక మాష్ ఈరోజు ట్రైనింగ్ రొటీన్ పూర్తి చేశావా అని అడుగుతాడు. మాష్ అవునని చెప్తాడు. కాని ఎందుకు? అతని రొటీన్ అంతా ఫిజికల్ వర్కౌట్స్ అని ఆశ్చర్యపోతాడు. రెగ్రో అతను వేరు మరియు మ్యాజిక్ ఉపయోగించలేడు కాబట్టి అని చెప్పాలనుకుంటాడు. కాని మరోసారి చెప్తానని అంటాడు. రెగ్రో బయటకు వెళ్తాడు. మాష్ తలుపు సరిచేయడం నేర్చుకున్నానని చెప్తాడు. కాని రెగ్రో ముందు తెరవడం, మూసివేయడం నేర్చుకో అని అరుస్తాడు. వెళ్తూ రెగ్రో మాష్ను నగరానికి వెళ్లవద్దని గుర్తు చేస్తాడు. కాని రెగ్రో వెళ్లగానే మాష్ నగరానికి వెళ్తాడు. తన కడుపును నిర్లక్ష్యం చేయలేమని, నగరంలో అందరూ తమ చేతులతో చేయగలిగిన పనులకు కూడా మ్యాజిక్ ఉపయోగిస్తున్నారని చూస్తాడు. అతను క్రీమ్ పఫ్ షాప్కు వెళ్లి 7 ఆర్డర్ చేస్తాడు. కాని అత్యంత ఉత్సాహంతో నాణ్యాలను వంచేస్తాడు. క్షమాపణ చెప్పి వాటిని సాధారణంగా వంచి సరిచేస్తాడు. సెల్లర్ షాక్ అవుతాడు. కాని క్రీమ్ పఫ్స్ ఇస్తాడు. మాష్ వెళ్లబోతుండగా గాలి అతని హుడ్ తీసేస్తుంది. ప్రజలు అతని ముఖం చూసి ముఖంలో ఏదో లేదని గమనిస్తారు. బ్రాడ్ వార్తాపత్రికలో ఈ సంవత్సరం డివైన్ విజనరీ రేన్ ఎయిమ్స్ అని చదువుతాడు. ఈస్టర్న్ మ్యాజిక్ అకాడమీలో 2nd ఇయర్ విద్యార్థి. డివైన్ విజనరీ అనేది స్కూల్ ఇయర్లో అత్యధిక ఎక్సలెన్స్ చూపిన విద్యార్థికి ఇచ్చే టైటిల్. ఆ టైటిల్తో పాటు రేన్కు నోబిలిటీ ప్రమోషన్, 1 బిలియన్ ల్యాండ్ బహుమతి మరియు బ్యూరో ఆఫ్ మ్యాజిక్లో ప్రొవిజనల్ ఉద్యోగం లభిస్తాయి. బ్రాడ్ అసూయపడతాడు. ఎందుకంటే అతను ఒక బోరింగ్ జీవితం బోరింగ్ ప్రదేశంలో గడుపుతున్నాడు. కొట్టుకున్న గొలుసు కట్టిన వ్యక్తి బ్రాడ్ను క్షమించమని అడుగుతాడు. అతను చిన్న దొంగతనం మాత్రమే చేశాడని. కాని బ్రాడ్ అతని నేరం తనకు ఇబ్బంది కలిగించి పని చేయాల్సొచ్చిందని అనాయాసం పడతాడు. అతని నేరం చేసినందుకు పశ్చాత్తాపం కలిగించబోతుండగా ఫోన్ మోగుతుంది. బ్రాడ్కు నగరంలో మార్క్ లేని పిల్లవాడి గురించి సమాచారం వస్తుంది. పట్టణంలో తిరుగుతూ ప్రజలు మాష్ను చూస్తూనే ఉంటారు. ఎందుకంటే అతని ముఖంలో మార్క్ లేదు. మాష్ మత్తుమైకంలో ఉన్న పోలీసు టెర్రీతో ఢీకొంటాడు. అతని యూనిఫామ్ మీద క్రీమ్ పడుతుంది. టెర్రీ మాష్ను అరుస్తాడు. మాష్ అతనికి క్రీమ్ పఫ్ ఇస్తాడు. కాని అది సగం తినేసినది కాబట్టి టెర్రీ మరింత కోపం వచ్చి క్రీమ్ పఫ్ను నేలకు పడేస్తాడు. అతను మాష్ను కొనసాగించి అరుస్తాడు, యూనిఫామ్ గురించి ఏం చేస్తావని. మాష్ దాన్ని పట్టుకొని యూనిఫామ్ చీల్చేసి తీసుకొని కడుగుతానని చెప్తాడు. బ్రాడ్ వస్తాడు. టెర్రీ రౌడీగా ఉన్నాడని విని మాష్ను చూసి రిపోర్ట్లోని పిల్లవాడని ఊహిస్తాడు. కాని అతను మాష్ను ఏమీ అడగముందే రెగ్రో పరిగెత్తుకుని వచ్చి మాష్ను తీసుకెళ్తాడు. తన కొడుకు చేసి తప్పుకు క్షమాపణ చెప్తాడు. బ్రాడ్ ఇది ప్రమోషన్ అవకాశమని చూసి మ్యాజిక్తో పక్షి సృష్టించి రెగ్రోను ఫాలో చేస్తాడు. వారి ఇంటికి తిరిగి వచ్చి రెగ్రో మాష్ను నగరానికి వెళ్ళావని తిట్టాడు. కాని అతను బాధపడుతున్నట్టు చూసి మాష్ నిజంగా పశ్చాత్తాపం చెందాడని భావిస్తాడు. శిక్షగా ఉదయం ట్రైనింగ్ రొటీన్ రిపీట్ చేయమని చెప్తాడు. మాష్ అంగీకరిస్తాడు మరియు రెగ్రోకు కొన్ని క్రీమ్ పఫ్స్ ఇస్తాడు. మాష్ శిక్ష చేయడానికి బయలుదేరగా రెగ్రో తలుపు తెరిచి ఇస్తాడు. మాష్ పగులగొట్టకుండా రెగ్రో ఇప్పుడు మాష్ గురించి ఆందోళన పడతాడు. మ్యాజికల్ పోలీసులు అతని గురించి తెలుసుకున్నారు. అతను బ్రాడ్ పక్షిని బయట చూస్తాడు. కొంతసేపటికి బ్రాడ్ టెట్రీ మరియు మరో పోలీసు గోడ చీల్చుకొని లోపలికి వస్తారు. మాష్ ట్రైనింగ్ త్వరగా పూర్తి చేసి క్రీమ్ పఫ్స్ తినడానికి తిరిగి వస్తాడు. తిరిగి వస్తూ క్రీమ్ పఫ్ పాట పాడుతూ తలుపు వద్ద ఆగిలాగాలా నెట్టాలా అని ఆలోచిస్తాడు. కాని లోపలి నుంచి బ్రాడ్ మాటలు వినిపిస్తాయి. రెగ్రో మాష్ను దాచాడని తెలుసుకున్నాడు. బ్రాడ్ రెగ్రోకు చెప్తాడు, వారు మ్యాజిక్ ఉపయోగించలేని ఇన్ఫీరియర్ బ్లడ్ను తొలగించడం వల్ల అభివృద్ధి చెందుతారని.
మ్యాజిక్ ఉపయోగించలేని వారికి జీవించే హక్కు లేదని మాష్ ఎక్కడానే నటిస్తాడు. కాని రెగ్రో ఏమీ తెలియదని నటిస్తాడు. మార్క్ లేని వ్యక్తిని ఆశ్రయించడం నేరమని చెప్తాడు. కాని రెగ్రో బ్రాడ్ కొట్టినా మాట్లాడడు. రెగ్రో తన కుటుంబం, బాస్లు తను ఫెయిల్యూర్గా, బలహీన మ్యాజిక్ వల్ల ఉపయోగం లేనివాడిగా చూశారని గుర్తు చేసుకుంటాడు. అతను పూర్తిగా అవాంఛనీయుడిగా భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కాని ఆత్మహత్యకు ముందు బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ బిడ్డకు మార్క్ లేదని చూసి, మార్క్ లేకపోవడం వల్ల వదిలేశారని తెలుసుకుని తనలాగే ఉన్నాడని భావించాడు. బిడ్డ నవ్వగా రెగ్రో తన జీవితంలో మొదటిసారి ఎవరికైనా అవసరం అని భావించి ఆ బిడ్డకు తండ్రి అవుతానని ప్రమాణం చేశాడు. రెగ్రో మాష్ను పరుగెత్తమని అరుస్తాడు. బ్రాడ్ మాష్ ఇంకా దగ్గరలోనే ఉండాలని ఊహించి తన మనుషులను వెతకమని చెప్తాడు. బ్రాడ్ రెగ్రోను కొట్టి మూసివేయాలని చూస్తాడు. కాని రెగ్రో అరుస్తూనే ఉండటంతో మ్యాజిక్ ఉపయోగించాలనుకుంటాడు. ఆ సమయంలో మాష్ తలుపు ద్వారా బర్స్ట్ అయ్యి ఒక పోలీసును పంచ్ చేసి గోడ ద్వారా బయటకు పంపిస్తాడు. టెర్రీ మాష్ను ఎదుర్కొంటాడు. కాని మాష్ మళ్లీ అతని యూనిఫామ్ చీల్చి చెంపదెబ్బలు కొట్టి నాకౌట్ చేస్తాడు. రెగ్రో ఎందుకు పరిగెత్తలేదని అడుగుతాడు. మాష్ వారు కుటుంబం, రెగ్రో తనకు ఉన్నదంతా అని చెప్తాడు. స్వార్థపరుడినని క్షమాపణ చెప్తాడు. కాని ఇప్పటికే ఇక్కడ ఉన్నాడు కాబట్టి పోలీసులను నరకానికి పంపిస్తానని. బ్రాడ్ నవ్వుతూ మ్యాజిక్ లేకుండా ఎలా ఓడిస్తావని. టెర్రీ కూడా మాష్కు అవకాశం లేదని. బ్రాడ్ బ్యూరో ఆఫ్ మ్యాజిక్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉండేవాడని, సాధారణ మ్యాజిక్ యూజర్లు అతనికి సాధారణ మ్యాజిక్ సతనికి సరిపోరని. బ్రాడ్ 3 సెకండ్లలో ఫినిష్ చేస్తానని స్పెల్ కాస్ట్ చేయడం మొదలు పెడతాడు. టెర్రీ ఆ స్పెల్ డ్రాగన్ను తరిమేదని గుర్తు చేస్తాడు. బ్రాడ్ నాల్కాంపాస్ అనే డిస్ట్రక్టివ్ మ్యాజికల్ బాల్ మాష్ మీద కాల్చాడు. పేలుడు జరుగుతుంది. పొగతగ్గగా బ్రాడ్ మాష్ స్పెల్ను చేతితో కొట్టిపడేసినట్టు చూసి నమ్మలేడు. బ్రాడ్ మరింత శక్తివంతమైన నాల్కాంపాస్ డయాగోరస్ కాస్ట్ చేస్తాడు. కాని మాష్ మళ్లీ కొట్టిపడేస్తాడు. బ్రాడ్ మళ్లీ కాల్చాడు. కాని మాష్ వాలీబాల్ మూవ్ ఉపయోగించి ఆపి మ్యాజికల్ బాల్స్తో జగులు చేస్తాడు. మాష్ బ్రాడ్ మ్యాజిక్తో కొంతసేపు ఆడుకుంటాడు. మాష్ రెగ్రోవాన్ తీసుకుని కొంతసేపు ఉపయోగిస్తానని చెప్తాడు. బ్రాడ్ మాష్ మ్యాజిక్ ఉపయోగించలేడని ఆశ్చర్యపోతాడు. కాని ఏ మ్యాజికల్ అటాక్నైనా ఆపే డిఫెన్సివ్ మ్యాజికల్ సర్కిల్ సిద్ధం చేస్తాడు. కాని మాష్ వాండ్ను స్పియర్గా విసిరి బ్రాడ్ డిఫెన్సివ్ సర్కిల్ను సులభంగా చీల్చి బ్రాడ్ ముఖంపై గాయం చేస్తాడు. బ్రాడ్ ఇంతకు ముందు ఎవరు వాండిలా ఉపయోగించడం చూడలేదని షాక్ అవుతాడు. మాష్ మళ్లీ నా కుటుంబాన్ని బెదిరిస్తే చంపేస్తానని హెచ్చరిక ఇస్తాడు. బ్రాడ్ అతనికి ఆఫర్ చేస్తాడు. అతను చెప్పినట్టు చేస్తే మాష్ మరియు రెగ్రోను వదిలేస్తానని. బ్రాడ్ వివరిస్తాడు. సంవత్సరానికి ఒక్కసారి ఒక అసాధారణ విద్యార్థి, దేవుడు ఎంపిక చేసినవాడిగా డివైన్ విజనరీ అని పిలుస్తారు, మాష్ మ్యాజిక్ స్కూల్లో చేరి డివైన్ విజనరీ అవ్వమని చెప్తాడు. అలా అయితే దేవుడు అతన్ని అంగీకరించాడని సమాజం అంగీకరిస్తుందని. బ్రాడ్ తాను ఆ టైటిల్తో వచ్చే ధనం, ప్రెస్టీజ్ కావాలని. ఒప్పుకోకపోతే దేశమంతా అతని వెనకపడుతుందని. మాష్ గట్టివాడు కాబట్టి సరే, కాని రెగ్రోకు అలా కాదని. మాష్ అంగీకరిస్తాడు. రెగ్రోతో మళ్లీ శాంతిగా జీవించాలని చెప్తాడు. మ్యాజిక్ అకాడమీ అనేది ఒక ప్రతిష్టాత్మక స్కూల్. ఇది మ్యాజిక్ రీల్మ్లో అనేక మంది ముఖ్యమైన వ్యక్తులను తయారు చేసింది. దీని ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా కష్టం. అప్లికేషన్లలో 3% కంటే తక్కువ మంది మాత్రమే అడ్మిషన్ పొందుతారు. సూపీరియర్ మ్యాజికల్ పవర్స్ ఉన్న వారిని మాత్రమే తీసుకుంటారు. క్లాడ్ లూచి ఈ సంవత్సరం క్యాండిడేట్లను గమనిస్తున్నాడు. కొంతమంది నోబిలిటీ కుమారులు లేదా ఇతర ముఖ్యమైన వ్యక్తుల కొడుకులని గుర్తించాడు. అప్పుడు మాష్ ఇనుప బరువులు ఎత్తుతున్నట్టు చూసి షాక్ అయ్యాడు. మ్యాజిక్ ఎగ్జామ్ ముందు ఎవరైనా ఇలా చేస్తారా అని అనుకున్నాడు. మరింత షాక్ అయ్యాడు ఎందుకంటే మాష్ ఇన్విజిబుల్ చైర్ చేస్తూ ఫిట్నెస్ బుక్ చదువుతున్నాడు. మ్యాజిక్ బుక్ కాదు. రెగ్రో బ్రాడ్ చెడ్డగా దాక్కుతున్నట్టు కూడా చూశాడు. కాని మాష్ లాంటి స్లాకర్లు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారని భావించి అతన్ని పట్టించుకోవద్దని నిర్ణయించాడు. క్లాడ్ అందరి ముందు కనిపించి ఈరోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ను తాను పర్యవేక్షిస్తానని చెప్తాడు. విద్యార్థులు అతన్ని గుర్తించి బలమైన మ్యాజిక్ యూజర్ అని ప్రశంసించగా క్లాడ్ సంతోషపడతాడు. క్లాడ్ డెస్కులు సృష్టించి టెస్ట్ పేపర్లు, ఫెదర్ పెన్నులు పెడతాడు. అందరూ ఆశ్చర్యపోతారు. కాని మాష్ మాత్రం ఇప్పటికే సిద్ధంగా ఉన్న రూమ్కు తీసుకెళ్లి ఉండవచ్చు కదానంటాడు. ఇది క్లాడ్కు చాలా అనాయాసం కలిగిస్తుంది. వారికి 30 నిమిషాలు ఇచ్చి టెస్ట్ పేపర్లు నింపమని చెప్తాడు. కాని క్యాండిడేట్లు ప్రశ్నలు కదులుతున్నట్టు చూసి ఆశ్చర్యపోతారు.
క్లాడ్ తన మ్యాజిక్తో టెస్ట్ పేపర్లను ఎన్చాంట్ చేశాడు. ఎగ్జామ్ పాస్ కావాలంటే ఆ మ్యాజిక్ను తొలగించి ప్రశ్నలను సరిగ్గా అమర్చాలి. రెగ్రో బ్రాడ్ మాష్ పాస్ కాడని భావిస్తారు. మాష్ టెస్ట్ పేపర్ వైపు చూసి ప్రశ్నలు కదలకండి అని చెప్తాడు. తర్వాత ఫెదర్ పెన్నును నలిపేసి మళ్లీ కదలకండి అని ఆదేశిస్తాడు. భయంతో ప్రశ్నలు కదలడం ఆపి సరిగ్గా అమర్చుకుంటాయి. మాష్ తన టెస్ట్ పేపర్ ఇస్తాడు. క్లాడ్ అది పర్ఫెక్ట్గా అమర్చబడిందని ఆశ్చర్యపోతాడు. మాష్ తర్వాత టెస్టులు పాస్ చేస్తాడు. ఒక పెద్ద రాయిని వేలుతో గుచ్చి ఎత్తడం ద్వారా తేల్చడం లేదా నీటి మీద నడవడం. క్లాడ్ మాష్ ఇంకా ఫెయిల్ కాలేదని నమ్మలేక మరుసటి టెస్ట్ మొదలు పెడతాడు. అతను ఒక మేజ్ సృష్టించి దాన్ని సాల్వ్ చేయాలని చెప్తాడు. మేజ్లో ట్రాప్స్ ఉన్నాయని 30 నిమిషాల్లో క్లియర్ చేయాలని వివరిస్తాడు. మేజ్ లోపల లెమన్ ఇర్విన్ అనే అమ్మాయి మాష్ దగ్గరకు వచ్చి తనను కూడా తనతో పాటు తీసుకెళ్తావా అని అడుగుతుంది. మాష్ ఎందుకని అడగగా లెమన్ కలిసి పనిచేస్తే మరింత ఎఫిషియెంట్ అవుతుందని చెప్తుంది. మాష్ అంగీకరిస్తాడు. ఇద్దరూ కలిసి గోల్ వెతకడం మొదలు పెడతారు. త్వరలో ఇంప్స్ లెమన్పై అటాక్ చేస్తాయి. ఆమె సహాయం కోరుతుంది. లెమన్ వివిధ ట్రాప్స్లో చిక్కుకుంటూ ఎప్పుడూ మాష్ సహాయం కోరుతూనే ఉంటుంది. మాష్ ఇది నిజంగా ఎఫిషియెంట్ కాదని త్వరగా ముందుకు వెళ్లాలని అనుకుంటాడు. కానీ లెమన్ లెవియోస్ కఫ్స్ ఉపయోగించి మాష్ చేతులు కాళ్లపై కఫ్స్ వేస్తుంది. మాష్ను మోసం చేసినందుకు క్షమాపణ చెప్తూ గోల్ నుంచి దూరంగా ఉంచడానికి కారణం ఉందని చెప్తుంది. మాష్ కఫ్స్ నుంచి విడుదలై తనకు కూడా పాస్ కావాల్సిన కారణం ఉందని చెప్పి ముందుకు వెళ్తాడు. ఆ తర్వాత లెమన్ వెనుక ఒక పెద్ద స్ఫింక్స్ కనిపిస్తుంది. అది లెమన్కు ఒక్క రిడిల్ అడుగుతుంది. ఉదయం 4 కాళ్ళు, మధ్యాహ్నం 2 కాళ్ళు, రాత్రి 3 కాళ్ళు ఉండే జీవి ఏది? లెమన్ తన మ్యాజిక్తో పోరాడాలనుకుంటుంది. కానీ స్ఫింక్స్ ఆమె వాంట్ కొట్టేసి రిడిల్కు జవాబు చెప్పమని అంటుంది. లెమన్ ఆలోచిస్తుంది. కానీ సమయం అయిపోయి స్ఫింక్స్ శిక్షించడానికి సిద్ధమవుతుంది. ఆమె సహాయం కోసం అరవడం మొదలు పెడుతుంది. కానీ తను మోసం చేసినందుకు ఇది నిజమైన శిక్ష అని గ్రహించి ఆపేస్తుంది. స్ఫింక్స్ దెబ్బ కొట్టబోతుండగా మాష్ వచ్చి స్ఫింక్స్ను పంచ్ చేసి ఆ రిడిల్లోని జీవి ఉండే అవకాశం లేదని చెప్తాడు. లెమన్ ఎందుకు తిరిగి వచ్చి కాపాడావని అడుగుతుంది. మాష్ ఆమె కారణం తనది లాగా ఉంటే బాధపడేవాడని చెప్తాడు. సమయం తక్కువగా ఉండటంతో లెమన్ గోల్ చేరలేమని అంటుంది. క్లాడ్ లెమన్ను మాష్ను ఆపడానికి నియమించాడు కాబట్టి అతను ఫెయిల్ అవుతాడని సంతోషపడతాడు. కానీ అప్పుడు మేజ్ గోడలు పగులుతున్నట్టు శబ్దాలు వస్తాయి. 1 మీటర్ మందం ఉన్న గోడలు ఏ మ్యాజిక్ కూడా తట్టుకుంటాయని నమ్మలేకపోతాడు. కొంతసేపటికి మాష్ గోడలు చీల్చుకొని నేరుగా గోల్ వరకు పంచులు కొట్టుకుంటూ వస్తాడు. ఇతర విద్యార్థులు ఇది చీటింగ్ అని అనుకుని మాష్ను ఇంటికి వెళ్లమని చీర్స్ చేస్తారు. లెమన్ వారిని ఆపి ఇది మాష్ తప్పు కాదని అంటుంది. క్లాడ్ ఆమె మాట్లాడవద్దని తన వాగ్దానం పాటిస్తానని చెప్తాడు. లెమన్ తాను మాష్ మార్గంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుపడ్డానని, క్లాడ్ ఆమెను పాస్ చేస్తానని వాగ్దానం చేశాడని వెల్లడిస్తుంది. ఆమె కుటుంబం పేదది కాబట్టి కుటుంబం కోసం అడ్మిషన్ కావాలని కోరుకుంది. మాష్ మార్గంలో అడ్డుపడినా అతను తిరిగి వచ్చి కాపాడాడు మరియు ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. మాష్ దాన్ని డినై చేసి ఆమె గాయపడింది కాబట్టి పిగ్గీ బ్యాక్ చేసి తీసుకెళ్తానని అందించానని చెప్తాడు. లెమన్ తను ఎమోషనల్ బర్డెన్ అని చెప్పగా మాష్ దాన్ని ఫిజికల్ బర్డెన్ అని అనుకుని సమస్య లేదని చెప్తాడు. క్లాడ్ తాను ఎగ్జామినర్ కాబట్టి ఇష్టం లేని విద్యార్థులను ఫెయిల్ చేయడంలో తప్పు లేదని చెప్తాడు. కానీ లెమన్ లాంటి స్కమ్ము ఉపయోగపడుతుందని అనుకోవడం తప్పు అని అంగీకరిస్తాడు. ఇద్దరినీ ఫెయిల్ చేస్తానని సవాల్స్ చేయాలంటే తనను సవాల్ చేయమని చెప్తాడు. మాష్ ముందుకు వచ్చి క్లాడ్ వాన్ పగులగొట్టి నువ్వు చాలా దాటవేశావని చెప్తాడు. హెడ్ మాస్టర్ వాల్బర్గ్ వచ్చి అందరినీ ఊరుకోమని, ఫైనల్ ఇంటర్వ్యూ మొదలవుతోందని తాను ఎగ్జామినేషన్ తీసుకుంటానని చెప్తాడు. క్లాడ్ను తర్వాత తన ఆఫీసుకు రమ్మని చెప్తాడు. వాల్బర్గ్ మొదటి విద్యార్థి. ఫైనల్ ఇంటర్వ్యూ మొదలవుతోంపి మాష్ను తనతో పాటు టెలిపోర్ట్ చేసి పెద్ద హాల్కు తీసుకెళ్తాడు. అక్కడ ఇతర మ్యాజిక్ టీచర్లు ఉన్నారు. వారి అకాడమీని ఎందుకు ఎంచుకున్నావని అడుగుతాడు. మాష్ తన కుటుంబంతో శాంతిగా జీవించడం కోసమని చెప్తాడు. కొంతమంది టీచర్లకు ఆ జవాబు నచ్చదు, కానీ వాల్బర్గ్ అంగీకరిస్తాడు. మేజ్లో టైం తక్కువగా ఉన్నా ఒక అమ్మాయిని కాపాడావా అని అడుగుతాడు. మాష్ అవునని చెప్పగా టెస్ట్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉండగా ఎందుకని అడుగుతాడు. మాష్ చేయకపోతే పశ్చాత్తాపం పడేవాడినని చెప్తాడు. వాల్బర్గ్ నవ్వుతూ మాష్ ఆలోచించకుండా చేసేవాడినని, స్ఫింక్స్ బలంగా ఉండవచ్చు లేదా గోడలు పగులగొట్టలేమని ఆలోచించలేదని చెప్తాడు.
కానీ మాష్ ఆలోచించినా అదే చేసేవాడినని అంటాడు. వాల్బర్గ్ ప్రపంచం గురించి ఇంకా తెలియదు కాబట్టి అని, అనేక జీవులు మాష్ కంటే బలంగా ఉంటాయని చెప్తాడు. తనను ఎదుర్కొంటే కూడా అదే చేస్తావా అని అడుగుతాడు. వాల్బర్గ్ తన మ్యాజిక్ యాక్టివేట్ చేసి టీచర్లు భయపడేంత శక్తి చూపిస్తాడు. మాష్ ఇదేమిటని అడుగుతాడు. వాల్బర్గ్ ఇది ప్రాచీన మ్యాజిక్ అని, టార్గెట్ యొక్క అత్యంత ప్రియమైన వ్యక్తి ఆత్మను డాల్లోకి మార్చేదని వివరిస్తాడు. ఆ సమయంలో రెగ్రో కొలాప్స్ అవుతాడు. అతని ఆత్మ ట్రాన్స్ఫర్ అయింది. వాల్బర్గ్ కత్తి డాల్ను పొడిస్తే ఆత్మ ఎప్పటికీ తిరిగి రాదని చెప్తాడు. మాష్ కత్తిని పంచ్ చేయాలని చూస్తాడు, కానీ కదలదు. తన చేయి గాయపడుతుంది. వాల్బర్గ్ మాష్ ఏం చేస్తాడో చూస్తుండగా మాష్ బ్లేడ్ను పట్టుకొని క్రిందకు పోకుండా ఆపేస్తాడు. వాల్బర్గ్ ఈ మ్యాజిక్ ఎప్పటికీ కొనసాగించలేడని, ఇది ఎండ్యూరింగ్ కాంటెస్ట్ అని చెప్తాడు. వాల్బర్గ్ శక్తి హాని చేయడానికి లేదా సహాయం చేయడానికి ఉపయోగపడుతుందని, అది ఉపయోగించేవారి మీద ఆధారపడి ఉంటుందని చెప్తాడు. బలహీనులను రక్షించడం, బలవంతులను నియంత్రించడం, నోబ్లెస్ ఒబ్లిజ్ మాష్లో కూడా అలాంటి సామర్థ్యం ఉందని భావిస్తాడు. తన మ్యాజిక్ తొలగించి టెస్ట్ చేసినందుకు క్షమాపణ చెప్తాడు. మాష్ సమస్య లేదని చెప్పి ముందు ప్రశ్నకు జవాబు ఇస్తాడు. వాల్బర్గ్ను ఎదుర్కొంటే తన పంచులతో నాకౌట్ చేస్తానని చెప్తాడు. టీచర్లు దాన్ని అవమానంగా భావిస్తారు, కానీ వాల్బర్గ్ మాష్ను అకాడమీలో స్వాగతిస్తాడు. క్లాసులు మొదలవుతాయి. మాష్ ఒక క్లాస్లో టీచర్ ఆప్టి ఆర్స్ మ్యాజిక్ ఉపయోగించి లాక్లు తెరవడం చూపిస్తుంది. కానీ మాష్ తన మసల్స్ ఉపయోగించి లాక్ పగులగొడతాడు. టీచర్ కోపం వచ్చి మ్యాజిక్ నేర్చుకోవాలి అని అంటుంది. ఫిన్ మాష్ పక్కనే ఉండి ఇతను బాధ అని, ఇక పక్కన కూర్చోద్దని భావిస్తాడు. కొంతసేపటికి ఫిన్ తన రూమ్కు వెళ్తూ రూమ్మేట్ ఎవరో అని ఆలోచిస్తాడు. చేరగా తలుపు లేదని చూస్తాడు. మాష్ ఫిన్ వెనుక నుంచి వచ్చి తలుపు పట్టుకొని ఉంటాడు. ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. ఫిన్ మాష్ సాధారణంగానే ఉన్నాడని అనుకుంటాడు, కానీ మాష్ తన ప్రతి మసల్ను పరిచయం చేయడం మొదలు పెడతాడు. ఫిన్ షాక్ అవుతాడు. ఫిన్ మాష్ ఏమైనా అడగవచ్చని చెప్తాడు. తనకు శాంతిగా స్కూల్ లైఫ్ కావాలని ఆలోచిస్తూ మాష్ డివైన్ విజనరీ ఎలా అవ్వాలని అడుగుతాడు. ఫిన్ గోల్డ్ కాయిన్స్ సేకరించాలని చెప్తాడు. వివిధ టెస్టులు ఉంటాయి, వాటి ఆధారంగా గోల్డ్, సిల్వర్ లేదా బ్రాంజ్ కాయిన్స్ వస్తాయని, గ్రేడ్స్ మెయింటైన్ చేయకపోతే ఎక్స్పెల్ అవుతావని. మాష్ ఇది చాలా క్రూరంగా ఉంటుందని అనుకుంటాడు. ఒక క్రీమ్ పఫ్ ఇస్తాడు. ఫిన్ అంగీకరిస్తాడు. మోటు మాష్ ఫిన్ను రేపటి క్లాస్ కోసం బ్రూమ్ ఇవ్వమని అడుగుతాడు. ఎందుకంటే తాను బ్రూమ్ అని భావించి బడ్డాక్, ముల్లంగి లాంటి మూలిక తీసుకుని వచ్చానని చెప్తాడు. ఫిన్ మాష్ బడ్డాక్ను బ్రూమ్తో గందరగోళం చేశాడని నమ్మలేకపోతాడు, కానీ బ్రూమ్ ఇవ్వడానికి అంగీకరిస్తాడు. మరుసటి రోజు క్లాస్లో టీచర్ ఈరోజు బ్రూమ్ మీద ఎలా ఎక్కాలో నేర్పిస్తానని చెప్తుంది. బ్రూమ్లోకి మ్యాజిక్ ఎనర్జీ పంపి ఫ్లై అని ఆదేశించాలి. తర్వాత దానిమీద కూర్చొని మ్యాజిక్ను కంట్రోల్ చేసి తేలియాడాలి. విద్యార్థులు ఒక్కొక్కరు వారి బ్రూమ్ను విజయవంతంగా ఎగిరేలా చేస్తారు, కానీ మాష్ బ్రూమ్ కదలడం లేదు. ఒక విద్యార్థి మాష్ను ఎగతాళి చేస్తూ అతను వారిని ఆలస్యం చేస్తున్నాడని ఫిర్యాదు చేస్తాడు. మాష్ నేలను కాలితో తన్ని బ్రూమ్ తన చేతికి దూకేలా చేసి ఆపై ఫ్లై అని ఆదేశిస్తాడు. విద్యార్థి ఆశ్చర్యపోతాడు, కానీ మాష్ చీటింగ్ చేశాడని ఆదేశించడానికి ముందే బ్రూమ్ ఎగిరిందని అంటాడు. టీచర్ వారు ఎంత వేగంగా ఎగరగలరో టెస్ట్ చేస్తామని చెప్తుంది. ఆ మాట వినగానే ఆ విద్యార్థి మాష్తో రేస్కు సవాల్ చేస్తాడు. ఓడేవాడు గెలిచినవాడికి అక్కడ ఉన్నంతసేపు వినయంగా ఉండాలి. మాష్ మరియు ఆ విద్యార్థి రేస్ లైన్లో నిలబడతారు. విద్యార్థి మిడిల్ స్కూల్ నుంచి బ్రూమ్ రైడింగ్ చేస్తున్నాడు కాబట్టి గెలవడం ఖాయమని నమ్ముతాడు. టీచర్ మాష్ను నిన్న లాక్ పగులగొట్టిన వాడిగా గుర్తించి అతను బ్రూమ్ కూడా ఎక్కగలడా అని సందేహిస్తూ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మాష్ కేవలం ఒక క్షణంలో రేస్ ముగించేస్తాడు. అతని ఎదుటివాడికి కదలడానికి కూడా సమయం రాలేదు. టీచర్ షాక్ అయి ఇది న్యూ వరల్డ్ రికార్డ్ అని అరుస్తుంది. మిగిలిన విద్యార్థులు కూడా ఆశ్చర్యపోతారు, కానీ ఏం జరిగిందో స్పష్టంగా చూడలేదు. కానీ ఫిన్ మాత్రం స్పష్టంగా చూశాడు. టీచర్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మాష్ బ్రూమ్ను విసిరేసి వెంటనే దాని వెనక పంపు దూకి గాలి నిరోధకత ఉపయోగించి వేగం తగ్గించుకొని బ్రూమ్ మీద ల్యాండ్ అయ్యాడు. ఆ విద్యార్థి మాష్ గెలిచినందుకు అంగీకరించడు. మాష్ అతనికి కొంచెం బాధ కలిగించినట్టు భావించి బెట్ రద్దు చేస్తానని చెప్తాడు. విద్యార్థి ఇంకా కోపంగా ఉండగా లాయిడ్ కావెల్
తన మ్యాజిక్ ఉపయోగించి అతన్ని మూసివేసి తన ఫ్రెండ్ అనాగరికంగా ప్రవర్తించినందుకు క్షమాపణ చెప్తాడు. విద్యార్థులు లాయిడ్ మాష్తో మాట్లాడుతున్నట్టు చూసి లాయిడ్ మాష్ను టార్గెట్ చేసి మొదటి బలి చేసుకోబోతున్నాడని అనుకుంటారు. లాయిడ్ తనను పరిచయం చేసుకొని మాష్తో ఫ్రెండ్స్ అవ్వాలని అడుగుతాడు. మాష్ అతని పేరును స్పడ్ క్యాబేజ్ అని విని తప్పుగా లాయిడ్ చాలా అనాయాసం కలిగిస్తుంది, కానీ అతను దాచుకుంటాడు. టీచర్ ఇంకా క్లాస్ జరుగుతోందని గుర్తు చేస్తుంది. లాయిడ్ మాష్ను వదిలి వెళ్తూ స్కూల్ తర్వాత ఇక్కడికి రమ్మని చెప్తాడు. లాయిడ్ తన ఫ్రెండ్ను స్కూల్ వెనుకకు తీసుకెళ్లి కొట్టి కేవలం కొంచెం ఇబ్బంది పెట్టమని చెప్పినా ఆదేశాలు పాటించలేదని తిట్టాడు. మాష్ ఫిన్తో ఉండి లాయిడ్ ఎవరో అని అడుగుతాడు. ఫిన్ లాయిడ్ మిడిల్ స్కూల్ డివిజన్ నుంచి కంటిన్యూ చేస్తున్న విద్యార్థి అని చెప్తాడు. మాష్ ఎందుకందరూ అతన్ని భయపడతారని అడుగుతాడు. ఫిన్ లాయిడ్ బ్యూరో ఆఫ్ మ్యాజిక్లో హై ర్యాంక్ అధికారి కొడుకు అని, ఎవరైనా అతనికి వ్యతిరేకంగా వెళ్తే ఎక్స్పెల్ అవుతారని చెప్తాడు. స్కూల్ తర్వాత మాష్ క్రీమ్ పఫ్స్ తయారు చేస్తాడు. కొన్నిసార్లు స్వయంగా చేయడం సరదాగా ఉంటుందని, వాటిని తినేటప్పుడు ఏదో మర్చిపోయానని భావిస్తాడు. ఇక్కడ లాయిడ్ మాష్ రాలేదని చాలా కోపం వస్తుంది. మరుసటి రోజు క్లాసుల మధ్య బ్రేక్లో మాష్ తన టెక్స్ట్ బుక్ చెడ్డ స్థితిలో ఉన్నట్టు చూస్తాడు. లాయిడ్ మాష్ దగ్గరకు వచ్చి నిన్న ఎందుకు రాలేదని అడుగుతాడు. మాష్ క్రీమ్ పఫ్స్ తయారు చేస్తున్నానని క్షమాపణ చెప్తాడు. లాయిడ్ మాష్ డివైన్ విజనరీ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నట్టు విని తాను వైస్ ప్రిన్సిపల్తో మంచి స్నేహం ఉందని, మంచి మాటలు చెప్పగలనని అంటాడు. మాష్ సంతోషపడి తన లక్ష్యం సాధించడం సులభమవుతుందని భావించి లాయిడ్ ఆదేశాలు అనుసరించడం మొదలు పెడతాడు. అతని సామాను మోయడం, షూస్ శుభ్రం చేయడం, మసాజ్ చేయడం మొదలైనవి. తదుపరి క్లాసులో మాష్ మరో టెక్స్ట్ బుక్ చెడ్డ స్థితిలో ఉన్నట్టు చూస్తాడు. ఫిన్ బుక్ చూడవచ్చా అని అడుగుతాడు. ఫిన్ వేరెవరినైనా అడగమని చెప్పాలనుకుంటాడు, కానీ మాష్ వినకుండా పక్కన కూర్చుంటాడు. బ్రూమ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి కొన్ని క్రీమ్ పఫ్స్ ఇస్తాడు. ఇలాంటి ఫ్రెండ్ ఉండటం గొప్ప విషయమని చెప్తాడు. తర్వాత లాయిడ్ నేల మీద నీళ్లు కార్చి మాష్ను శుభ్రం చేయమని చెప్తాడు. మాష్ చేయబోతుండగా లాయిడ్ వెళ్తూ తన ఫ్రెండ్స్తో టీచర్ను ఇష్టం లేదని వైస్ ప్రిన్సిపల్తో మాట్లాడి తీసేయించవచ్చని అంటాడు. కొంతసేపటికి లాయిడ్ టెక్స్ట్ బుక్స్ బోర్ అని ఫిన్తో మాష్ బట్టలు కాల్చమని చెప్తాడు. ఫిన్ ఇక చేయలేమని చెప్తాడు. లాయిడ్ కోపం వచ్చి ఫిన్ తప్పు చేశావని క్రిందపడి క్షమాపణ కోరమని చెప్తాడు. తన మ్యాజిక్ ఉపయోగించి ఫిన్ను బలవంతంగా నేలకు తలవాల్చి కొట్టిస్తాడు. మాష్ ఫిన్ టెక్స్ట్ బుక్ అకస్మాత్తుగా తీసుకున్నాడు కాబట్టి ఇచ్చేయాలని వెతుకుతూ ఫిన్ను చూస్తాడు. ఫిన్ రక్తం కారుతూ ఉండటం చూసి ఏం చేస్తున్నావని అడుగుతాడు. లాయిడ్ క్షమాపణ తీసుకుంటున్నాడని చెప్తాడు. మాష్ ఫిన్ చూసి బాగున్నావా అని అడగగా ఫిన్ సరే అని చెప్తాడు. తర్వాత ఫిన్ ఏడుస్తూ తాను మాష్ టెక్స్ట్ బుక్స్ చెడగొట్టానని లాయిడ్ ఆదేశించాడు కాబట్టి భయంతో చేశానని, మాష్ తనను గొప్ప వ్యక్తి, మంచి ఫ్రెండ్ అని చెప్పినందుకు క్షమాపణ కోరుతానని చెప్తాడు. లాయిడ్ తనకు కూడా అలాగే క్షమాపణ కోరమని, తాను వైస్ ప్రిన్సిపల్తో డిన్నర్కు వెళ్తున్నానని, మాష్ కూడా రావాలని అంటాడు. మాష్ లాయిడ్ దగ్గరకు వెళ్లి అతని తలను పట్టుకొని నేలకు కొట్టి నువ్వు క్షమాపణ కోరాలని చెప్తాడు. ఫిన్ మాష్ ఎక్స్పెల్ అవుతాడని చెప్తాడు, కానీ మాష్ అది పెద్ద విషయమా అని అడుగుతాడు. నాకౌట్ అయిన లాయిడ్ చూసి నిజంగా పెద్ద తప్పు చేశానని గ్రహిస్తాడు. వైస్ ప్రిన్సిపల్ ఫార్మన్ క్రెగోస్ వచ్చి మాష్ తప్పు చేశాడని నిర్ధారిస్తాడు. లాయిడ్ తండ్రి కొడుకును తనకు అప్పగించాడని అంతా చూశానని చెప్తాడు. మాష్ ఫిన్ పాత్రల గురించి స్కూల్ కాన్ఫరెన్స్ పెడతానని, వారు ఇడియట్స్ అని, సామాజిక స్థాయి వేరు కాబట్టి ట్రీట్మెంట్ వేరని చెప్తాడు. మాష్ పరిగెత్తి వచ్చి ఫార్మన్ ముఖంపై మోకాలితో కొట్టేస్తాడు. ఫార్మన్ రీజన్ వినే స్థితిలో లేడు కాబట్టి చేయక తప్పలేదని, ఇప్పటికే ఒకరిని అటాక్ చేశాను కాబట్టి రెండో వాడిని కొట్టడంలో తేడా లేదని చెప్తాడు. ఫార్మన్ అసాల్ట్ కోసం ఎక్స్పెల్ చేస్తానని లెపియోస్ ఒక స్పెల్ వాడబోతాడు, కానీ మాష్ అతని ముఖంపై మట్టి వేస్తాడు. ఫార్మన్ గందరగోళంలో పడగా మాష్ బొక్క తవ్వి ఫార్మన్ను లోపల పడే సియపాతి పెట్టడం మొదలు పెడతాడు. ఫార్మన్ ఇలా తప్పించుకోలేనంటాడు, కానీ మాష్ ఎప్పుడైనా ఎక్స్పెల్ చేయవచ్చు, కానీ నేను ఎప్పుడైనా పాతి పెట్టవచ్చని చెప్తాడు. ఫార్మన్ అరుస్తూనే ఉండగా మాష్ పాతి పెడతాడు. తర్వాత మాష్ను వాల్బర్గ్ బైగన్ ముందు పిలుస్తారు. మాష్ ఎందుకు పిలిచావో తెలుసని క్రీమ్ పఫ్స్ తయారు చేయడానికి కిచెన్ అనుమతి లేకుండా ఉపయోగించానని అనుకుంటాడు. వాల్బర్గ్ లాయిడ్ను పంచ్ చేసి ఫార్మన్ను పాతి పెట్టినందుకని చెప్తాడు.
బ్యూరో ఆఫ్ మ్యాజిక్ దీన్ని సమస్యగా చూసి మాష్ను తక్షణం ఎక్స్పెల్ చేయాలని నోటీసు పంపింది. బ్యూరో ఆఫ్ మ్యాజిక్ దేశంలో అత్యున్నత న్యాయ అధికారం అని, దాని కోర్లో డివైన్ విజనరీలు ఉన్నారని వివరిస్తాడు. లాయిడ్ హై ర్యాంక్ అధికారి కొడుకు అని మాష్కు తెలుసు కాబట్టి అపరాధం చేశావని చెప్తాడు. కాని జాగ్రత్తగా ఉండేవారు నష్టపోయే ప్రపంచం మరింత అపరాధమని భావించి మాష్ ఎక్స్పెల్ నోటీసును కాల్చేస్తాడు. ప్రపంచ పరిస్థితి గురించి ఆందోళనతో కొన్ని సంవత్సరాల క్రితం ఈ పోస్ట్ తీసుకున్నానని చెప్తాడు. మాష్ లాంటి కొంతమంది తమను తాము త్యాగం చేసి చర్య తీసుకుంటారు. ఒకరోజు మాష్ లాంటి వ్యక్తి డివైన్ విజనరీ అవుతాడని ఆశిస్తాడు. ఎందుకంటే వారు ప్రజలు కోరుకునేది ఆలోచించాలి. మాష్ ఇప్పటికే డివైన్ విజనరీ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నానని చెప్తాడు. వాల్బర్గ్ డివైన్ విజనరీ కావాలంటే ఈ అకాడమీలో టాప్ స్టూడెంట్ అవ్వాలని, దానికి కాయిన్స్ సేకరించాలని వివరిస్తాడు. కాయిన్స్ గురించి చెప్పుతుండగా మాష్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్తో స్పృహ కోల్పోతాడు. మాష్ మేల్కొన్న తర్వాత కాయిన్స్ సేకరించాలని, తాను వైస్ ప్రిన్సిపల్ మరియు బ్యూరోను చూసుకుంటానని చెప్తాడు. మాష్ వెళ్లగా వాల్బర్గ్ తనలో తాను మాష్కు మరో సమస్య ఎదురవుతుందని, కానీ అతను అధిగమిస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తాడు. మాష్కు శిక్ష రాలేదు. లాయిడ్ ఫార్మన్లను ఓడించినందుకు ఇతర విద్యార్థులు అతన్ని గుర్తించారు. టామ్ నోల్స్ మాష్ దగ్గరకు వచ్చి అడ్లర్ టారమ్ తరపున ఆ డ్యూయలో మ్యాచ్లో ప్రతినిధి అవ్వమని అందిస్తాడు. టామ్ను చూసి అమ్మాయిలు చుట్టుముట్టి గత సంవత్సరం డ్యూయలో MVP అని ఉత్సాహం చూపిస్తారు. మాష్ డ్యూయలో అంటే ఏమిటని అడుగుతాడు. టామ్ బ్రూమ్స్ ఉపయోగించే గేమ్ అని, మ్యాజిక్ రీల్మ్లో నంబర్ 1 స్పోర్ట్ అని చెప్తాడు. మాష్ బ్రూమ్ ఎక్కలేమని చెప్పాలనుకుంటాడు. కానీ టామ్ వినకుండా రేపు గేమ్ ఉందని మాష్ను బలవంతం చేస్తాడు. మాష్ నిరాకరించలేకపోయి టామ్ తన కంటే కూడా ఎక్కువ డెన్స్ అని గ్రహిస్తాడు. మరుసటి రోజు అడ్లర్ డారమ్ వర్సెస్ లాంగ్ డారమ్ మ్యాచ్ మొదలుతుంది. గేమ్ జరుగుతుండగా ప్రేక్షకులు మాష్ ఎగరడం లేదని గమనిస్తారు. మాష్ మళ్ళీ బ్రూమ్ ఎక్కలేమని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రేక్షకులు అతన్ని బూతులు తిట్టి, వస్తువులు విసిరి ఆట ఆడాలని లేదని అనుకుంటారు. లేడు కాబట్టి మాష్ నేల మీదే స్టిల్గా నిలబడి ఉంటాడు. టామ్ వచ్చి నువ్వు నంబర్ 1 అవుతానని వాగ్దానం చేశావని చెప్తాడు. కానీ మాష్ దాన్ని డినై చేస్తాడు. టామ్ అతనికి బాంబు లేదని అంటాడు. బాంబు బలంగా ఉంటుంది, ఏ వాతావరణంలోనైనా బతుకుతుందని వివరిస్తాడు. ఆ తర్వాత టామ్ డ్యూయలో గేమ్ రూల్స్ చెప్పడం మర్చిపోయానని గ్రహిస్తాడు. వారు ఎయిర్లో బంతి కంట్రోల్ కోసం పోరాడి రింగ్ ద్వారా పాస్ చేసి పాయింట్లు సాధించాలి. మ్యాజిక్ ఉపయోగించడం నిషేధం. అంతా బ్రూమ్ టెక్నిక్ మీదే ఆధారపడి ఉంటుంది. తన టీం వద్దకు తిరిగి వెళ్తూ టామ్ దాను డ్యూయలో అన్నీ పెట్టేశానని, అందుకే మాష్ను రిక్రూట్ చేశానని చెప్తాడు. టామ్ ఎగురుతూ ఉండగా మరో ప్లేయర్ అతనిపై ఢీకొని అది యాక్సిడెంట్ అని నటించి టామ్ను నేలకు పడేస్తాడు. టామ్ బోన్ పగిలింది. ఆ ప్లేయర్ దగ్గర స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఎక్కడ ఉందని అడుగుతాడు. కానీ ఆ ప్లేయర్ గెలుపు తప్ప మరేమీ పట్టించుకోడు. లాంగ్ డార్మ్ అడ్లర్ డార్మ్పై 40 పాయింట్ల లీడ్ తీసుకుంది. టామ్ మాష్తో గెలుపు ముఖ్యం కాదు, పూర్తి శక్తితో పోరాడాలని చెప్తాడు. 6 వర్సెస్ 4 కాబట్టి లాంగ్ డార్మ్ లీడ్ను 50 పాయింట్లకు పెంచుతుంది. మాష్ చాలా అనాయాసం పడి తన బ్రూమ్ తీసుకుంటాడు. ఆపై దూకి గాలిలో తేలియాడతాడు. అందరూ అతను ఎగరగలడని ఆశ్చర్యపోతారు. కానీ నిజానికి అతను కాళ్లు వేగంగా కదిపి గాలిలో ఉండిపోతున్నాడు. బంతి కోసం అడుగుతాడు. బంతి వచ్చిన వెంటనే అంత దూరం నుంచి ఏం చేస్తాడని అందరూ ఆలోచిస్తారు. మా శక్తివంతమైన త్రో వేసి స్కోర్ చేస్తాడు. బంతి తిరిగి స్పిన్ అయి మాష్ వద్దకు తిరిగి వస్తుంది. అతను మళ్లీ త్రోలు వేస్తూ 999 పాయింట్లు సాధిస్తాడు. లాంగ్ డార్మ్ 60 పాయింట్లతో ఆగిపోతుంది. మాష్ మరియు టీమ్ అడ్లర్ డార్మ్కు విజయం సాధిస్తారు. వారందరూ సిల్వర్ కాయిన్ పొందుతారు. గేమ్ తర్వాత టామ్ మాష్ను హగ్ చేసి నువ్వు బలమైన బాంబుగా పెరిగావని సంతోషం వ్యక్తం చేస్తాడు. ఆ రాత్రి ఒక విద్యార్థి వార్తాపత్రికలో గేమ్ గురించి చదువుతూ అడ్లర్ టీమ్ మాష్ను రిక్రూట్ చేయడం రిస్క్ అని ఎగతాళి చేసి వారు తర్వాతి వారు అని చెప్తాడు. మరుసటి రోజు టామ్ మాష్ను డ్యూయలో ప్రాక్టీస్కు తీసుకెళ్లడానికి వస్తాడు. లెమన్ కూడా మాష్తో చదువుకోవాలని వస్తుంది. కానీ మాష్ వారితో ఏమీ చేయాలని లేదని ఫిన్ను సహాయం కోరతాడు. ఫిన్ నిద్రపోయినట్టు నటిస్తాడు. లాన్స్ క్రౌన్ వచ్చి మాష్ సరదాగా ఉన్నట్టు కనిపిస్తున్నావని, తాను కూడా చేరవచ్చా అని అడుగుతాడు. లెమన్ అతన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిగా గుర్తిస్తుంది. మాష్ సరదాగా లేదని చెప్పగా లాన్స్ ఏదైనా సరదాగా చేద్దామని అంటాడు.
లాన్స్ ప్రాచీన బాటిల్ తీసి ఇది స్పెషల్ మ్యాజికల్ టూల్ అని చెప్తాడు. దాన్ని తెరచగానే టామ్, లెమన్ ఫిన్ లోపలికి లాగబడి బంధించబడతారు. మాష్ వారిని తిరిగి కావాలంటే ఆల్హట్ పక్కన ఉన్న అడవికి రమ్మని చెప్పి టెలిపోర్ట్ అవుతాడు. మాష్ అడవిలో లాన్స్ను కనుగొంటాడు. లాన్స్ మాష్ కాయిన్స్ కోసం వచ్చాడని ఊహించి తన దగ్గర 2 సిల్వర్ కాయిన్స్ ఉన్నాయని చూపిస్తాడు. టామ్ ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అప్పర్ క్లాస్ మెన్లో కొద్ది మందికి మాత్రమే ఉంటాయని. లాన్స్ ముఖంపై రైన్స్ ఉన్నట్టు చూసి టామ్ అతను బాధ అని ఊహిస్తాడు. ప్రపంచంలో చాలా మంది సింగిల్ లైన్ మ్యాజిక్ యూజర్లు, కానీ అరుదుగా ఎక్కువ లైన్స్ ఉన్నవారు ఉంటారు. డబుల్ లైన్ మ్యాజిక్ యూజర్లు 1,00,000లో ఒక్కరు మాత్రమే మ్యాజిక్ ఎంపిక చేసినవారు అని భావిస్తారు. లాన్స్ మాష్తో వారి సిల్వర్ కాయిన్లను బెట్ చేసి మ్యాచ్ ఆడదామని చెప్తాడు. మాష్ ఫ్రెండ్స్ ఉండటం తనకు అనుకూలమని, కానీ హ్యాండిక్యాప్ అవసరం లేదని. ఎంట్రన్స్ ఎగ్జామ్లో మాష్ చాలా సాఫ్ట్గా ఉండి తన లక్ష్యం కంటే ఇతరులను ప్రాధాన్యత ఇచ్చాడని లాన్స్ నిర్ణయించాడు. అలాంటి వాడికి ఓడిపోనని ఖాయం చేస్తాడు. మాష్ అంగీకరిస్తాడు. లాన్స్ గ్రావియోలు ఉపయోగించి ఏరియాను క్లియర్ చేస్తాడు. రెగ్రో బ్రాడ్ దగ్గరలో ఉండి లాన్స్ మ్యాజిక్ శబ్దం విన్నారు. మాష్ లాన్స్ను పంచ్ చేయాలని ప్రయత్నిస్తాడు, కానీ లాన్స్ మళ్లీ గ్రావియోలు ఉపయోగించి మాష్ను నేలకు అతికించేస్తాడు. మ్యాజిక్ లేకుండా ఓడించాలని నిజంగా ప్రయత్నిస్తున్నావా అని అడుగుతాడు. మాష్ లేవాలని ప్రయత్నిస్తాడు, కానీ కష్టపడుతుంటే లాన్స్ లేవలేవని చెప్తాడు. మాష్ నీకు నిలబడకుండానే చాలా చేయగలనని చెప్పి నేలను పంచ్ చేసి పొడవైన రూట్స్ లాగి తీస్తాడు. లాన్స్ తన మ్యాజిక్ ఆపి వెనక్కి దూకుతాడు. మాష్ మళ్లీ పంచ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. లాన్స్ గ్రావియోల్ వాడతాడు, కాని మాష్ దాన్ని తట్టుకొని పంచ్ కొనసాగిస్తాడు. లాన్స్ డాడ్జ్ చేస్తాడు, కాని మాష్ ఇప్పుడు వేగంగా ఉన్నాడని ఆశ్చర్యపోతాడు. మాష్ మళ్లీ పంచ్ చేయగా లాన్స్ డాడ్ చేస్తూ అతని పెండెంట్ పడేస్తాడు. మాష్ చూసి చిన్న అమ్మాయి ఫోటో చూసి లాన్స్ లోలికానని అనుకుంటాడు. లాన్స్ దాన్ని డినై చేసి సిస్టర్ కాంప్లెక్స్ ఉందని చెప్పి పెండెంట్ ఇవ్వమని అడుగుతాడు. మాష్ ఇస్తాడు, కాని అది కూడా మంచిది కాదని అంటాడు. లాన్స్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటని మాష్ను అడుగుతాడు. కొన్ని సెకండ్లు ఆలోచించి మాష్ క్రీమ్ పఫ్స్ అని చెప్పబోతాడు, కాని లాన్స్ తప్పు అని ఆపేస్తాడు. మాష్ హ్యూమన్ లైఫ్, లవ్, ఫ్రీడమ్ అని ఊహిస్తాడు, కాని లాన్స్ ప్రతిసారి తప్పు అని స్పష్టమైన జవాబు చెప్పలేకపోతున్నావని అనాయాసం పడతాడు. మాష్ అదే ప్రశ్న లాన్స్ను అడుగుతాడు. లాన్స్ లిటిల్ సిస్టర్ అత్యంత ముఖ్యమని చెప్తాడు. మాష్ ప్రజలందరికీ ప్రయారిటీలు వేర్వేరుగా ఉంటాయని అంటాడు. లాన్స్ ఒక క్లిఫ్ వద్దకు వెళ్లి బాటిల్ పడేయడానికి సిద్ధమవుతాడు. తన మ్యాజిక్తో దాని వేగం పెంచుతానని చెప్తాడు. మాష్ దాన్ని కాపాడాలని ప్రయత్నిస్తాడు, కాని తాను అటాక్ చేస్తానని, తన సిస్టర్ కోసం డెమోనిక్గా ఉండడానికి సిద్ధమని చెప్తాడు. లాన్స్ తన సిస్టర్ తనను మళ్లీ ఫైట్ చేసినందుకు తిట్టిందని గుర్తు చేసుకుంటాడు. అతను బాధపడుతున్నప్పుడు కూర్చోమని మ్యాజిక్తో హీల్ చేస్తుంది. ఒక పిల్లవాడిని బుల్లింగ్ నుంచి కాపాడినందుకే కొట్టారని గ్రహించి అతను దయగలవాడని, క్లమ్సీ అయినా ప్రేమిస్తానని చెప్తుంది. ఒకరోజు అన్న అనేరేబుల్ డిసీజ్తో మార్క్ పోయి మ్యాజికల్ పవర్ కోల్పోతుందని, 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాయని, ఇలా జరిగితే ప్రభుత్వానికి అప్పగించాలని తల్లిదండ్రులు చెప్పగా లాన్స్ కోపం వచ్చి డివైన్ విజనరీ అయి రాటన్ సిస్టమ్ను సరిచేసి సిస్టర్ను కాపాడాలని నిర్ణయిస్తాడు. లాన్స్ బాటిల్ పడేసి గ్రావియోల్ వాడతాడు. మాష్ ఏం చేస్తాడో చూస్తాడు, కానీ మాష్ కొంత బట్టలు తీసేసినట్టు చూస్తాడు. మాష్ హామ్స్ట్రింగ్ మ్యాజిక్ అని లాన్స్ ఇంతకు ముందు వినని స్పెల్ ఉపయోగించి బిగ్ బ్యాంగ్ డాష్ అని కాస్ట్ చేస్తాడు. ఓడిపోవడం లేదా కాపాడకపోవడం అనే ఆప్షన్ లేదని చెప్తాడు. కొండ క్రిందకు పరుగెత్తి కొన్ని సెకండ్లలో బాటిల్తో తిరిగి వస్తాడు. లాన్స్ నమ్మలేక ఫిజికల్ ఎన్హాన్స్మెంట్ మ్యాజిక్ ఉపయోగిస్తున్నావా అని అడుగుతాడు. మాష్ ఫైట్ ఆపేద్దామని లాన్స్ బాధగా అనిపించడు కాబట్టి బాటిల్ ఫేక్ మరియు ఖాళీ అని చెప్తాడు. మాష్ త్వరగా లాన్స్ దగ్గరకు వెళ్లి సెర్చ్ చేసి నిజమైన బాటిల్ కనుగొంటాడు. లాన్స్ ఎందుకు ఆపమని అడుగుతాడు. సిల్వర్ కాయిన్స్ గెలవవచ్చు కదా అని. మాష్ తాను చాలా క్లమ్సీ అయినందున ఎప్పుడూ రేషనల్ డిసిషన్స్ తీసుకోలేమని చెప్తాడు. లాన్స్ తన సిస్టర్ మాటలు గుర్తు చేసుకుని అంగీకరిస్తాడు. వెళ్తూ బెట్ పెట్టాం కాబట్టి ఒక సిల్వర్ కాయిన్ ఇస్తాడు. మాష్ టామ్, లెమన్, ఫిన్లను విడుదల చేస్తాడు, కాని వారు ఇబ్బంది పెడతారని, అకాడమీకి తిరిగి వచ్చాక చేయకుండా ఉండాల్సిందని బాధపడతాడు. మ్యాజిక్ అకాడమీలో 3 డార్మ్స్ ఉన్నాయి. విద్యార్థులను వారి లక్షణాల ఆధారంగా డార్మ్లకు అప్పగిస్తారు. అడ్లర్కు తెలివి మరియు ఇష్టం ఉన్నవారు,
హస్క్స్ వర్కాకు సామర్థ్యం మరియు ఆశయం ఉన్నవారు హాస్క్ ల్యాంకు వెళ్తారు. మాష్ 5 సిల్వర్ కాయిన్స్ ఒక గోల్డ్ కాయిన్ అవుతాయని తెలుసుకుంటాడు. తన దగ్గర 2 సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఒక గోల్డ్ కోసం ఇంకా 28 సిల్వర్ కాయిన్స్ కావాలని లెక్క వేస్తాడు. ఫిన్ సరిచేసి 3 మాత్రమే కావాలని చెప్తాడు. మాష్ ఈరోజు చాలా శాంతిగా ఉందని అంటాడు. అప్పుడే ఫిన్ పోషన్స్ అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదని గుర్తు చేసుకుని పానిక్ అవుతాడు. లాన్స్ వచ్చి వారు అసైన్మెంట్ చేయలేదని విని ఆశ్చర్యపోతాడు. స్లాకర్లు అని డార్మ్ రెప్యుటేషన్ పాడు చేస్తున్నారని సిగ్గుపడాలని చెప్తాడు. మాష్ తన పెండెంట్ తెరిచి సిస్టర్ ఫోటో చూపిస్తాడు. ఆమె ప్రకాశవంతమైన నవ్వు చూసి లాన్స్ షాక్ అయి పడిపోతాడు. లాన్స్ వారికి పోషన్స్ అసైన్మెంట్లో సహాయం చేయాలని నిర్ణయిస్తాడు. మాండ్రాగోరా చూపిస్తూ వాటి అరుపులను నిశ్శబ్దం చేస్తే పోషన్స్లో యూనివర్సల్ ఇంగ్రీడియంట్ అవుతాయని చెప్తాడు. ఎలా చేయాలో చూపిస్తూ క్వైంటస్ స్పెల్ వాడి మాండ్రాగోరాను శాంతపరిచి నిశ్శబ్దం చేస్తాడు. ఫిన్ ప్రయత్నించగా మాండ్రాగోరా ఇంకా అరుస్తూనే ఉంటుంది. మాష్ కూడా ప్రయత్నించగా మాండ్రాగోరా మరింత బిగ్గరగా అరుస్తుంది. లాన్స్ ఫిన్కు మ్యాజిక్ను ఒక పాయింట్ మీద ఫోకస్ చేయమని చెప్తాడు. ఫిన్ మళ్ళీ ప్రయత్నించి దాన్ని శాంతపరిచి నిద్రపుచ్చుతాడు. ఇక్కడ మాష్ మాండ్రాగోరా చాలా పిచ్చిగా మారి పరిమాణం పెంచుకుంటుంది. అది మాష్పై అటాక్ చేయగా మాష్ చేతితో కొట్టి నాకౌట్ చేసి నిశ్శబ్దం చేశానని చెప్తాడు. మాండ్రాగోరాలు నిశ్శబ్దమైన తర్వాత లాన్స్ వాటిని సాధారణ హెర్బ్గా మారతాయని చెప్తాడు. వాటిని కట్ చేసి కుక్ చేసి కాంపౌండ్గా మార్చడం చూపిస్తాడు. ఫిన్ చాలా కాంప్లికేటెడ్ అని అంటాడు, కానీ మాష్ అర్థమైందని చెప్తాడు. లాన్స్ స్టెప్స్ అనుసరించి చేస్తాడు, కానీ చివరికి క్రీమ్ పఫ్ తయారవుతుంది. లాన్స్ మాష్ జోక్ చేస్తున్నాడని భావించి స్లోగా స్టెప్ బై స్టెప్ చూపిస్తాడు, కానీ మాష్ కాంపౌండ్ మళ్ళీ క్రీమ్ పఫ్గా మారుతుంది. లాన్స్ ప్రతి స్టెప్ చూస్తున్నా ఎలా జరిగిందో అర్థం కాక షాక్ అవుతాడు. లాన్స్ మాష్తో ఇక నీకు ఓడిపోనని బ్యూరో ఆఫ్ మ్యాజిక్లు చేరడానికి తనకు కారణాలు ఉన్నాయని చెప్తాడు. మాష్ కాంబాట్లో సమానం లేదా బెటర్ అని, ఎవరో ఒకడు మాష్ కైన్స్ తీసుకోవడం అనుమతించేది లేదని, మాష్ను మళ్ళీ కాంపౌండ్ తయారు చేయమని చెప్తాడు. వాల్బర్గ్ అన్ని డామ్స్ ఆఫ్ క్యాంపస్ క్లాక్స్ రాబోతోందని గుర్తు చేసుకుని మాష్ బాగుంటాడా అని ఆందోళన పడతాడు. ఇక్కడ డాట్ 3 విద్యార్థులతో ఢీకొంటాడు. వారు ఫైట్ చేయబోతే డాట్ వారందరినీ ఓడిస్తాడు. ఏబెల్ డివైన్ విజనరీలు ప్రపంచాన్ని రూపొందించి పాలించేవారని చెప్తాడు. రూలర్కు ఏ లక్షణం ఉండాలని అడుగుతాడు. అబిస్ నోబుల్ బ్లడ్ లైన్ మరియు అపారమైన శక్తి అని చెప్తాడు. ఏబెల్ ధృవీకరిస్తూ అంటే అడ్లర్ విద్యార్థులు కాదు, లాంగ్ విద్యార్థులే అని, ఇతర డామ్స్ నుంచి అన్ని కాయిన్స్ లాగేయమని ఆదేశిస్తాడు. మరుసటి రోజు ఆఫ్ క్యాంపస్ క్లాస్ మొదలవుతుంది. విద్యార్థులను అడవికి తీసుకెళ్తారు. డాట్ చుట్టూ తిరుగుతూ తాను నంబర్ 1 మెయిన్ క్యారెక్టర్ అని, ప్రపంచం తన చుట్టూ తిరుగుతోందని చెప్తాడు. మాష్ మరియు ఇతరులు అతన్ని విచిత్రంగా చూస్తారు. డాట్ మాష్ను గుర్తించి అతను క్యారెక్టర్ లాగా ఉన్నాడని చెప్పబోతాడు. అప్పుడు లెమన్ పరుగెత్తుకుని వచ్చి మాష్ జాగ్రత్తగా ఉండమని, తనను కూడా తనతో తీసుకెళ్తావా అని అడుగుతుంది. డాట్ కోపం వచ్చి మాష్ మీద ఉమ్మేస్తాడు. అమ్మాయిల దృష్టి ఆకర్షించే అబ్బాయిలను ద్వేషిస్తానని చెప్తాడు. అమ్మాయిలు అబ్బాయిల 1:1 నిష్పత్తి ఉండాలి, కానీ డాట్పై ఎవరూ ప్రేమ పడడం లేదు అంటే మాష్ లాంటి వాళ్లు సిస్టమ్ పాడు చేస్తున్నారని. డాట్ బ్యూరో ఆఫ్ మ్యాజిక్లో చేరి హాట్ గైస్ను ప్రపంచం నుంచి తొలగించాలని నిర్ణయించాడు. కానీ మాష్ మరియు ఇతరులు డాట్ను ఇగ్నోర్ చేయడంతో అతని కోపం మరింత పెరుగుతుంది. టీచర్ వచ్చి అడ్లర్ మరియు లాంగ్ 2 ఈ అవుట్డోర్ ఎక్సర్సైజ్లో పాల్గొంటాయని చెప్తుంది. ఫారెస్ట్ స్కార్పియన్స్ను నాశనం చేయాలి. స్కార్పియన్స్ నుదురు మీద ఉన్న రాళ్లను తీసుకురావాలి. చాలా వాటికి బ్రాంచ్ కాయిన్స్, కొన్ని బలమైన వాటికి స్క్వేర్ స్టోన్స్ ఉంటే సిల్వర్ కాయిన్స్ వస్తాయి. వెళ్ళమని చెప్పగానే లాంగ్ డార్మ్ నుంచి సిల్వర్ ఐరన్ మాష్ దగ్గరకు వచ్చి మాష్ హాట్ స్టఫ్ అనుకుంటున్నావా అని అడుగుతాడు. అతన్ని అటాక్ చేస్తాడు. మాష్ ఫీర్స్ లుక్యుక్ ఇస్తాడు. టీచర్ వారిని ఆపి సిల్వా వారు కేవలం ఆడుకుంటున్నామని చెప్తాడు. వెళ్ళిపోయాక లాన్స్ సిల్వాను పట్టించుకోవద్దని, అతను మిస్కండక్ట్కు ప్రసిద్ధి చెందినవాడని చెప్తాడు. అనేక విద్యార్థులు టీచర్లను గాయపరిచాడని రిపీట్ చేశారు, కానీ మ్యాజిక్ సామర్థ్యం వల్ల ఎక్స్పెల్ చేయలేదని. మాష్ తన క్రీమ్ పఫ్ చెక్ చేసి పాకెట్లో నలిగిపోయిందేమో అని ఆందోళన చెందాడని చెప్తాడు. లాన్స్కు మాష్ ఫీర్స్ లుక్ క్రీమ్ పఫ్ కోసమే అని అర్థమవుతుంది. లాన్స్ మరియు మాష్ అడవిలోకి వెళ్తారు.
లాన్స్ కలిసి పని చేద్దామని చెప్పి మాష్ను కోల్పోయాడని గ్రహిస్తాడు. ఇక్కడ మాష్ డాట్తో ఢీకొంటాడు. డాట్ మాష్ కంటే బెటర్ అని నిరూపించుకోవాలనుకుంటాడు. కాని మాష్ను చూసి షాక్ అవుతాడు. మాష్ అతన్ని చేతితో కొట్టి మూసివేస్తాడు. డాట్ ఫైట్ చేయాలనుకుంటాడు. కాని ఒక అమ్మాయి అరుపు విని మరో అబ్బాయి అమ్మాయిని టార్గెట్ చేస్తున్నట్టు చూసి త్వరగా సహాయం చేసి ఎక్స్ప్లాంప్తో ఆ అబ్బాయిని ఓడిస్తాడు. లారెన్ కాబాస్ అనే అమ్మాయి థాంక్స్ చెప్పగా డాట్ బ్లష్ అయి కరిగిపోతాడు. లారెన్ అతని విచిత్రత చూసి ఆశ్చర్యపోతుంది, కాని కొనసాగించి ప్రశంసిస్తుంది. డాట్ ఉత్తేజితుడై విచిత్ర ప్రవర్తన చేస్తూ కూల్గా కనిపించాలని ప్రయత్నిస్తాడు. లారెన్ తన మ్యాజిక్తో కొంచెం ఆకర్షణ ఉన్నవారిని ప్రేమలో పడేయగలదని చెప్తూ డాట్ చూసి మ్యాజిక్ కూడా అవసరం లేదని అనుకుంటుంది. తర్వాత మాష్ను కూడా ప్రశంసించి మ్యాజిక్ వాడి ప్రేమలో పడేయాలని ప్రయత్నిస్తుంది. కానీ మాష్ మీద ఎలాంటి ప్రభావం లేదు. మరింత ఆకర్షణీయంగా ప్రయత్నించినా ఫలితం లేదు. కనీసం డాట్ దొరికాడని సిల్వా తనను బెదిరిస్తున్నాడని, స్టాక్ చేస్తున్నాడని చెప్పి ఏడుస్తుంది. ఆమె ఏడుపు చూసి డాట్ సిల్వాను కొట్టాలని నిర్ణయిస్తాడు. సిల్వా వచ్చి ఎవరు కొట్టాలనుకుంటున్నారో అని అడుగుతాడు. డాట్ లూజర్ అని లూజర్లను రియాలిటీ చూపించాలని చెప్తాడు. అప్పుడు డాట్ మెషిన్ గన్ ఎక్స్ప్లాంబుతో అటాక్ చేస్తాడు. ఇక్కడ ఫిన్ లెమన్ లాన్స్ను కనుగొని అతన్ని వదిలి వెళ్లవద్దని వేడుకుంటారు. సిల్వా తన మ్యాజిక్తో తనను రక్షించుకుంటాడు. డాట్ను ఎగతాళి చేసి కొట్టిపడేస్తాడు. అతని ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిందని, వారి స్కిల్స్లో పెద్ద తేడా ఉందని చెప్తాడు. సిల్వా అటాక్ నుంచి వచ్చిన రాయి మాష్ తినుతున్న క్రీమ్ పఫ్ను కొట్టేస్తుంది. సిల్వా శక్తి చూసి ఆశ్చర్యపోతాడు. లారెన్ను ఎలా కాపాడాలో ఆలోచిస్తాడు. సిల్వా వారికి ఒక ఛాన్స్ ఇస్తానని, తన మ్యాజిక్ నుంచి 5 హిట్స్ తట్టుకుంటే అమ్మాయిని వదిలేస్తానని, ఒక సిల్వర్ కాయిన్ కూడా బెట్ చేస్తానని చెప్తాడు. డాట్ 5 హిట్స్ మాత్రమే కాబట్టి అంగీకరిస్తాడు. కానీ సిల్వా మాష్ కూడా 5 హిట్స్ తట్టుకోవాలని చెప్తాడు. డాట్ మాష్కు దీనితో సంబంధం లేదని చెప్పగా సిల్వా పట్టించుకోడు. డాట్ తానే మాష్ 5 హిట్స్ కూడా తీసుకుంటానని చెప్తాడు. డాట్ మొదటి హిట్ తీసుకోవడానికి సిద్ధమవుతాడు. సిల్వా ఐరన్ ఫిస్ట్ వాడతాడు. ఆ దెబ్బ శక్తి వల్ల డాట్ నోటి నుంచి రక్తం కారుతుంది. కానీ లేచి నిలబడతాడు. ఇంకా హిట్స్ తీసుకుంటాడు. 9 హిట్స్ తర్వాత కూడా లేచి నిలబడతాడు. లారెన్ ఏడుపు గుర్తు చేసుకొని తాను ఇడియట్ అని, అమ్మాయి ఏడుపు చూసి నిర్లక్ష్యం చేయలేనని చెప్తాడు. సిల్వా 9 హిట్స్ తట్టుకున్నందుకు ఇంప్రెస్ అయ్యి ఇంకా శక్తివంతమైన 10వ హిట్ సిద్ధం చేస్తాడు. కాని ఆ హిట్ కూడా తట్టుకొని లేస్తాడు. సిల్వా వద్దకు వెళ్లి వాగ్దానం నిలబెట్టుకోమని చెప్పబోతూ కొలాప్స్ అవుతాడు. డాట్ మాష్తో లారెన్ను తీసుకొని పారిపోమని చెప్తాడు. సిల్వా నవ్వుతూ ఇడియట్ అని మళ్లీ కొడతాడు. లారెన్ కూడా సిల్వా వైపు చేరి డాట్ ఇడియట్ అని స్టఫీ గైస్ను ద్వేషిస్తానని చెప్తుంది. వారిద్దరూ నవ్వుతుండగా మాష్ క్రీమ్ పఫ్ విసిరి సిల్వా నోట్లోకి నొక్కేసి మూసివేస్తాడు. వారు చాలా దాటవేశారని సిల్వా స్కంబ్యాగ్ అని చెప్పి ఇప్పుడు తన టర్న్ అని 10 హిట్స్ ఛాలెంజ్ తీసుకుంటానని చెప్తాడు. మరోవైపు స్కార్పియన్ను ఓడించిన తర్వాత లాన్స్ మాష్ బాగుంటాడా అని ఆందోళన పడతాడు. ఫిన్ లెమన్ బాగుంటాడని చెప్పగా లాన్స్ వివిధ రకాల మ్యాజిక్ ఉన్నాయని చెప్తాడు. మాష్ ఇప్పటి వరకు వైట్ మేజెస్, స్కాలర్షిప్, సపోర్ట్ మ్యాజిక్లో ఎక్స్పర్ట్స్ను ఎదుర్కొన్నాడు. కానీ రెడ్ మేజెస్ కాంబాట్లో ఎక్స్పర్ట్స్ ఫస్ట్ ఇయర్ తర్వాత వారు చాలా టఫ్, కొందరు డబుల్ లైనర్స్ కూడా ఉంటారని చెప్తాడు. సిల్వా హిపాక్రిట్స్ను ద్వేషిస్తానని, బయట గట్టిగా కనిపించి లోపల బలహీనంగా ఉండే వాళ్లను చీకటి చేయాలనిపిస్తుందని చెప్తాడు. డాట్ను ఎత్తుకుని నేలకు కొట్టబోతాడు. డాట్ ముందు అతని బట్టలు పాడు చేశాడు కాబట్టి. కాని మాష్ పంచ్ చేయడానికి రష్ చేయగా సిల్వా డాట్ను వదిలి ఐరన్ వాల్ పెట్టి మాష్ను ఆపేస్తాడు. మాష్ తనను ఓడించగలడని అనుకుంటున్నావా అని తాను ఫస్ట్ ఇయర్లోనే 2 గోల్డ్ కాయిన్స్ గెలిచానని చెప్తాడు. ఐరన్ ఫిస్ట్ మ్యాజిక్తో మాష్ పై అటాక్ చేస్తాడు. కొన్ని హిట్స్ తర్వాత మాష్ అతని మ్యాజిక్ ఆపి ట్రైసెప్స్ మ్యాజిక్ బాలిస్టా నక్కిల్ ఉపయోగించడానికి సిద్ధమవుతాడు. సిల్వా అలాంటి మ్యాజిక్ ఎప్పుడూ వినలేదని చెప్పి అటాక్ కొనసాగిస్తాడు. కానీ మాష్ ఐరన్ పిల్లర్లను డాడ్ చేసి లేదా పగులగొట్టి సిల్వా దగ్గరకు చేరి పనిచేస్తాడు. సిల్వా కోపం వచ్చి మళ్లీ అటాక్ చేస్తాడు. కానీ మాష్ అతని ఐరన్ మ్యాజిక్ అటాక్ను చీల్చుకొని గట్స్లో పనిచేస్తాడు. సిల్వా మోకలపై పడి నిలబడలేనని, గెలవలేనని షాక్ అవుతాడు. ఇక హిట్స్ తట్టుకోలేడని చెప్తాడు. మాష్ వెనక్కి వెళ్లి కూర్చొని ఇది సిల్వా తట్టుకోవాల్సిన 10 హిట్స్లో
2 మాత్రమే అని చెప్తాడు. మాష్ లేచి సిల్వా దగ్గరకు వెళ్లి 3వ హిట్ తీసుకోవడానికి సిద్ధమా అని అడుగుతాడు. సిల్వా మరో హిట్ తట్టుకుంటే చనిపోతానని ఆలోచిస్తాడు. అప్పుడు ఒక స్కార్పియన్ కనిపిస్తుంది. దానిమీద స్టార్ షేప్ స్టోన్ ఉంది. అది సిల్వర్ కంటే ఎక్కువ వాల్యూ. మాష్ దానితో ఫైట్ చేస్తుండగా తప్పించుకోవచ్చని ఆశిస్తాడు. స్కార్పియన్ మాష్ పై అటాక్ చేయగా మాష్ దాన్ని దూరంగా కొట్టేసి ప్రస్తుతం బిజీ అని చెప్తాడు. సిల్వా పాలిపోతాడు. మాష్ ఇక ఇది ముగించేద్దామని సిల్వాపై బాధపడుతున్నానని చెప్తాడు. ఆపై లారెన్ వైపు తిరిగి చూస్తాడు. లారెన్ సిల్వా ఓడిపోతాడని ఆశించలేదు. ఏం చేయాలో తోసక ఏడుస్తూ సిల్వా బలవంతం చేశాడని చెప్తుంది. మాష్ వెనుక నుంచి ఆమెను హగ్ చేసి అంతా బాగుంటుందని చెప్పగా ఆమె తన చామ్స్ పని చేశాయని అనుకుంటుంది. కాని మాష్ సుప్లెక్స్ వేసి ఆమెను నేలకు కొట్టి అందరినీ సమానంగా ట్రీట్ చేస్తానని చెప్తాడు. మాష్ తర్వాత ల్యాన్స్ మరియు ఇతరులతో కలుస్తాడు. వారు మాష్ సిల్వాను ఓడించి 2 సిల్వర్ కాయిన్స్ వాల్యూ ఉన్న స్టార్ షేప్ స్కార్పియన్ను కూడా ఓడించాడని ఇంప్రెస్ అవుతారు. డాట్ బీటప్ పై ఉండటం చూసి లెమన్ బాగున్నావా అని అడగగా డాట్ సూపర్ ఎక్సైట్ అవుతాడు. డాట్ మాష్ను ఇన్వాల్వ్ చేసినందుకు క్షమాపణ చెప్పి థాంక్స్ చెప్తాడు. మాష్ ఇది డాట్కు సాధారణం కాదని చెప్పగా డాట్ ఇంకా ఎంబరాస్ అయి కోపం వస్తుంది. లాన్స్ మాష్ లాంగ్ డార్మ్ టార్గెట్ అయ్యాడని చెప్తాడు. వారు కాయిన్స్ హంట్ చేస్తున్నారని, అందుకే సిల్వా అటాక్ చేశాడని, లాంగ్ డార్మ్ అప్పర్ క్రస్ట్ మరియు వారి క్రోనీస్తో నిండి ఉంది. వారు బర్త్రైట్ను ఎక్కువగా విలువైనదిగా చూసే మోరలిస్టులు. అడ్లర్ లాంటి నోబడీస్ బ్యూరో ఆఫ్ మ్యాజిక్లోకి రాకుండా ఏమైనా చేస్తారు. లాన్స్ కాయిన్స్ కోసం యుద్ధం మొదలవుతుందని ఊహిస్తాడు. మాగియా లూపస్ అనే లాంగ్ డార్మ్ ఎలైట్స్తో మాష్ 5 సిల్వర్ కాయిన్స్ సేకరించాడు. కాబట్టి అవి ఒక గోల్డ్ కాయిన్ అవుతాయి. మాష్ డామ్స్ గురించి తెలియదని చెప్పగా ఫిన్ స్కూల్లోకి వచ్చినప్పుడు సార్ట్ చేశారని గుర్తు చేస్తాడు. మాష్ స్కెలటన్ యూనికార్న్ను తాకాల్సి వచ్చిన సమయం గుర్తు చేసుకుంటాడు. అది వారి ఆలోచనలు చదివి డార్మ్ అప్పగిస్తుంది. చాలామంది అప్పగించాక యూనికార్న్ తన స్కిల్స్ మీద గర్వంగా 100ల సంవత్సరాలుగా ఎవరిని తప్పుగా జడ్జి చేయలేదని చెప్తుంది. మాష్ టర్న్ వచ్చేసరికి యూనికార్న్ షాక్ అవుతుంది. ఎందుకంటే మాష్ మనసులో కేవలం క్రీమ్ పఫ్స్ గురించే ఆలోచనలు. ఏం చేయాలో ఆలోచించి పొడవైన లాజిక్తో మాష్ను అడ్లర్కు అప్పగిస్తుంది. లాన్స్ మాగియా లూపస్ 7 మంది సభ్యులతో ఉందని, సిల్వా వారి లాకీ అయి ఉంటాడని చెప్తాడు. మాష్ దగ్గర గోల్డ్ కాయిన్ ఉంది కాబట్టి లాంగ్ నుంచి దూరంగా ఉండి తన డార్మేట్స్తోనే ఉండమని సలహా ఇస్తాడు. మరుసటి రోజు మాష్ క్లాస్కు వెళ్తాడు. క్లాస్ వెతుకుతూ ఒక తలుపు ఎదురైలాగాలా నెట్టాలా అని ఆలోచిస్తాడు. ఇక్కడ సిల్వా ఏబెల్కు క్షమాపణ చెప్తున్నాడు. విర్త్ ఏబెల్ అతనికి ఛాన్స్ ఇచ్చాడని, కాని అడ్లర్ ఒక కాయిన్ తీసుకెళ్లాడని చెప్తాడు. సిల్వా మరో ఛాన్స్ కోరగా ఏబెల్ విర్త్ తప్పుగా అర్థం చేసుకున్నాడని చెప్తాడు. ఛాన్స్ ఇచ్చానని అంటే అతని నుంచి ఏదైనా ఆశించానని అర్థం. ఏబెల్ ప్రపంచాన్ని నియంత్రించేవారు. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్, అపారమైన టాలెంట్, నోబుల్ బ్లడ్ లైన్ ఉన్న ఎంపికైన వ్యక్తులే అని చెప్తాడు. అపవిత్రాలు లేని ప్రపంచం సృష్టించడానికి కాయిన్స్ సేకరిస్తున్నామని, కాని సిల్వా వారి లక్ష్యాకుగా కూడా సాక్రిఫైషియల్ అవ్వలేకపోయాడని, అతని జీవితం విలువలేనిదని చెప్తాడు. కాని ఇక ఆందోళన పడవద్దని చెప్పి సిల్వాను డాల్గా మార్చేస్తాడు. మాష్ తలుపు పట్టుకొని లోపలికి వస్తూ లాగాలా నెట్టాలా అని గందరగోళం అయ్యానని చెప్తాడు. ఏబెల్ను చూసి నువ్వు డాల్తో మాట్లాడుతున్నావని తెలుసా అని అడుగుతాడు. లూపస్ స్ట్రాంగ్ హోల్డ్లోకి వస్తాడు. ఏబెల్ అతన్ని గోల్డ్ కాయిన్ సాధించిన విద్యార్థిగా గుర్తించి డివైన్ విజనరీ ఎందుకు అవ్వాలనుకుంటున్నావని అడుగుతాడు. మాష్ తన కుటుంబంతో శాంతిగా జీవించడం కోసమని చెప్తాడు. ఏబెల్ డివైన్ విజనరీలు దేవుడి దైవికతకు వాహనాలని, తాను డివైన్ విజనరీ అయితే ప్రపంచాన్ని దాని సరైన రూపానికి తీసుకెళ్తానని చెప్తాడు. మానవులు బలహీనులను దోసుకొని ఉపయోగించుకొని అభివృద్ధి చెందారు, కాని ఇప్పుడు వారిని ఆశ్రయించి సమానత్వం కోసం పోరాడుతున్నారని, మానవులు మృగాలు సహజ నియమం, బలవంతులు బలహీనులను మృంగేయడమే అని చెప్తాడు. మాష్ అతని మాటలను తాను కూడా శాంతిగా జీవించాలనుకుంటున్నానని అర్థం చూసుకుంటాడు. ఏబెల్ దాన్ని శత్రుత్వంగా తీసుకుంటాడు, కాని మాష్ క్షమాపణ చెప్తాడు. అలాంటి ఉద్దేశం లేదని. ఏబెల్ మాష్ గోల్డ్ కాయిన్ ఇస్తే వదిలేస్తానని చెప్తాడు, కాని మాష్ నిరాకరిస్తాడు. ఏబెల్ సిల్వా ప్యూపెట్ ఉపయోగించి అటాక్ చేస్తాడు. మాష్ ప్యూపెట్ను నేలకు కొట్టి దాని తీగలు తెంచేస్తాడు. ఏబెల్ మ్యాజిక్ తిరిగి వచ్చి సిల్వా మనుష్యుడిగా మారతాడు. మాష్ ఆ ప్యూపెట్ను ఛాలెంజ్గా భావించడు, కాని మరో పెద్ద బలమైన ప్యూపెట్ వెనుక నుంచి
అతన్ని పట్టుకుంటుంది. మాష్ దాని శక్తికి ఆశ్చర్యపోతూ చూస్తుండగా అది అతని కాయిన్ తీసి ఏబెల్ వద్దకు విసిరేస్తుంది. ప్యూపెట్ మాష్ను వదిలేసిన తర్వాత అతను సిల్వా మీద అడుగుపెట్టి నర్స్ ఆఫీస్కు తీసుకెళ్తాడు. ఏబెల్ కాయిన్ మీద వదులుతున్నావా అని అడుగుతాడు. మాష్ వదలడం లేదని, కాని ప్రస్తుతం సిల్వాను ప్రాధాన్యత ఇస్తున్నానని, ఏబెల్ ఎంత బలంగా ఉన్నా ఓడిపోనని చెప్తాడు. మాష్ వెళ్ళాక ఏబెల్ ఏదో సరిగా లేదని భావిస్తాడు. తన ప్యూపెట్ నుంచి బటన్ లేదని గమనించి తీసుకున్న కాయిన్ చూస్తే అది బటన్ అని తెలుస్తుంది. మాగియా లూపస్ సభ్యురాలు లవ్ క్యూట్ ఏమి చూసిందో ఖచ్చితంగా తెలియదని. ప్యూపెట్ కాయిన్ విసిరిన సమయంలో మాష్ నోటితో బటన్ కొరికి అంత వేగంగా ఉమ్మేసి గోల్డ్ కాయిన్ను కొట్టాడని, ఆ తర్వాత ఊపిరితో కాయిన్ను లాగేశాడని చూసింది. సిల్వా నర్స్ ఆఫీస్లో మేల్కొని డాల్ అయిన తర్వాత ఏమి జరిగిందో గుర్తులేదు. మాష్ నేల మీద వ్యాయామం చేస్తున్నట్టు చూసి అతనే తనను తీసుకుని వచ్చాడా అని అడుగుతాడు. మాష్ ఒకరికి ఇబ్బందినైతే అందరికీ ఇబ్బంది అని చెప్పబోతూ నాలుకకు కరుచుకుని వెళ్ళిపోతాడు. అడ్లర్ రూమ్ 302లో లాన్స్, డాట్ ఒకరినొకరు చూసుకుని నిలబడి ఉంటారు. ఫిన్ వారు తన రూంలో ఏం చేస్తున్నారని వెళ్ళిపోమని అంటాడు. లాన్స్, డాట్ ఒకరినొకరు అనాయాసం పడి వాదనకు దిగి ఫైట్ చేయాలని సిద్ధమవుతారు. మాష్ తలుపు పగులగొట్టుకుని లోపలికి వచ్చి ఏదైనా పగులగొట్టాలనుకుంటే బయటకు వెళ్లి చేయమని చెప్తాడు. కొంతసేపటికి లెమన్ బ్యాడ్ న్యూస్ తీసుకుని వచ్చి వారిని తనతో రమ్మని చెప్తుంది. మ్యాజిక్ స్కేల్ వద్దకు తీసుకెళ్తుంది. లాంగ్ డార్మ్కు 15 గోల్డ్ కాయిన్స్, మిగిలిన 2 డామ్స్కు ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయని చూపిస్తుంది. లాంగ్ ఇతర డామ్స్ కాయిన్స్ లాగేస్తోంది. అడ్లర్ అప్పర్ క్లాస్మెన్ అందరూ ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్కు వెళ్లారు. ఈ వేగంతో లాంగ్ డార్మ్ నెక్స్ట్ డివైన్ విజనరీని ఇస్తుంది. వర్కా డార్మ్ రీసెర్చ్లో మునిగిపోయి ఉంది కాబట్టి అడ్లర్ మాత్రమే లాంగ్ను ఆపగలదు. మ్యాష్, లాన్స్, డాట్ ముగ్గురు అంగీకరిస్తారు. వాల్బర్గ్ మాష్ చర్యలకు సూపర్ఫిషియల్గా రీప్రిమాండ్ చేసి 1 వారం ఆల్ హట్ క్లీన్ చేయమని శిక్షిస్తాడు. లాన్స్ మాష్తో పాటు సహాయం చేయాలని వస్తాడు, లాంగ్ అటాక్ చేసే అవకాశం ఉందని. అదే సమయంలో మాగియా, లూపస్ సభ్యులు ఒలోర్ ఆండ్ర్యూ, అన్సర్ షిన్రీ మాష్ దగ్గరకు అతని కాయిన్ కోసం వస్తారు. వారిద్దరూ మాష్, లాన్స్ పై అటాక్ చేస్తారు. ఒలోరస్ సీఫీల్డ్ వాడి మాష్ క్రింద చిన్న సముద్రం సృష్టించి పడేస్తాడు. షూరికెత్ వాడి పెద్ద షూరికెన్ లాన్స్ మీద విసిరేస్తాడు. కాని లాన్స్ డాడ్ చేస్తాడు. మాగియా, లూపస్ సభ్యులు తమను పరిచయం చేసుకుని గోల్డ్ కాయిన్ కోసం వచ్చామని చెప్తారు. మాష్ ఈత రాదని ఫిర్యాదు చేయగా ఒలోర్ త్వరలో నువ్వు కూడా లోపలికి వస్తావని చెప్తాడు. సీ షార్క్ వాడి తనను షార్క్గా మార్చుకొని మాష్తో నీటిలోకి దూకుతాడు. అన్సర్ మళ్లీ షూరికెత్ వాడగా లాన్స్ సులభంగా డాడ్జ్ చేసి అన్సర్ షూరికెన్ను మాత్రమే కంట్రోల్ చేస్తున్నాడని గ్రహించి గ్రావిటీ మ్యాజిక్తో ఆపేయవచ్చని అనుకుంటాడు. కాని అన్సర్ చుట్టూ గుడ్లగూబలు చూసి ఆపేస్తాడు. తన సిస్టర్ గుడ్లగూబలను గాయపరిచానని తిట్టుతుందని. అన్సర్ షూరికెత్ డబుల్ వాడగా లాన్స్ హిట్ తీసుకుంటాడు. అన్సర్ లాన్స్ క్రౌన్ ఫ్యామిలీకి చెందినవాడని గుర్తించి పెద్ద కొడుకు పారిపోయాడని విన్నా ఇంత బలహీనుడా అని అనుకుంటాడు. లాన్స్ గ్రావియోల్ వాడగా ఒక షవల్ పడుతుంది. అన్సర్ బలహీనులను ఓవర్వెల్మ్ చేయడం ఎంత బాగుంటుందని చెప్తాడు. షూరికెత్ ట్రిపుల్ వాడగా ఏదో తప్పు అని గ్రహిస్తాడు. అన్ని గుడ్లగూబలు ఒక చోట చేరాయని చూస్తాడు. లాన్స్ గ్రావియోల్ వాడి షూరికెన్లను నేలకు కొట్టి పగులగొడతాడు. గుడ్లగూబలు అడ్డంగా ఉన్నాయి కాబట్టి వాటిని తరలించాల్సి వచ్చిందని చెప్తాడు. అన్సర్ లాన్స్ షవల్ ఉపయోగించి ఫీడ్బ్యాక్ తెరిచి గుడ్లగూబలను ఆకర్షించాడని గ్రహిస్తాడు. కోపం వచ్చి కొత్త షూరికెన్ తీసి లార్జ్ షూరికెత్ వాడతాడు. కాని గ్రావియోల్తో సులభంగా పగులగొడతాడు. లాన్స్ తన కోసం పోరాడేవారు తన సిస్టర్ను కాపాడడానికి ఉన్న డిటర్మినేషన్కు ఎదురు కాదని చెప్తాడు. ఇక్కడ ఒలోర్ తన సీ ఫీల్డ్లో నవ్వుతూ మాష్ ఎప్పటికీ తప్పించుకోలేవని, అప్పుడు ఏదో వేగంగా పాస్ అవుతుంది. కాని మాష్ కాదని నమ్మడు. మనుషులు గంటకు 10కి మీకంటే ఎక్కువ ఈత కొట్టలేరు. మాష్ మళ్లీ పాస్ అవుతూ ఒలోర్ను షాక్ చేస్తాడు. ఈత రాదని చెప్పిన మాష్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఈత కొట్టగలనని చెప్తాడు. మాష్ తన చుట్టూ ఈత కొడుతుండటం చూసి ఒలోర్ ఇతరులను వేటాడేటప్పుడు ఇలాగే అనిపిస్తుందని భావిస్తాడు. సీరియస్ అయ్యి సీ షార్క్ ఎవల్యూషన్ వాడి భయంకర షార్క్గా మారతాడు. కాని మాష్ పంచులు వేసి సులభంగా ఓడిస్తాడు. లాన్స్ ఒలోర్ నుంచి గోల్డ్ కాయిన్ తీసుకొని మాగియా, లూపస్ ఇంత బలంగా ఉంటే గెలవడానికి ఛాన్స్ ఉందని భావిస్తాడు. మరో సభ్యుడు అబిస్ రేజర్ వచ్చి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్తాడు.
క్షణంలో అబిస్ మాష్ లాన్స్ వెనుకకు వస్తాడు. లాన్స్ గ్రావియోల్ వాడగా మ్యాజిక్ పని చేయటం లేదని గ్రహిస్తాడు. మాష్ డాష్ చేయడానికి సిద్ధమవుతాడు. అబిస్ తను కేవలం తన సహచరులను తీసుకెళ్లడానికి వచ్చానని చెప్పబోతుండగా మాష్ అతన్ని బెదిరిస్తున్నాడని భావించి పంచ్ చేయడానికి రష్ చేస్తాడు. అబిస్ క్షణంలో లాన్స్ వెనుకకు టెలిపోర్ట్ అయి డాడ్జ్ చేస్తాడు. బెదిరించినందుకు క్షమాపణ చెప్పి కేవలం ఒక గ్లింప్స్ కావాలని సహచరులను తీసుకెళ్లడానికి మాత్రమే వచ్చానని చెప్తాడు. అబీస్ వెళ్తూ మళ్లీ కలుద్దామని చెప్తాడు. లాన్స్ తన మాటలు తిరిగి తీసుకుని మాగియా లూపస్ను క్రష్ చేయడం విలువైనదని చెప్తాడు. బయట అబిస్ తన మాస్క్ పగులుతున్నట్టు గమనిస్తాడు. మాష్ అద్భుతమైన వేగం, మ్యాజిక్ లేదు అని తనలాగే ఉన్నాడని గ్రహిస్తాడు. వర్కా డార్మ్ నుంచి మాగ్మా మాస్టర్ అబిస్ను ఎదుర్కొంటాడు. అబిస్ వర్కా విద్యార్థి అయిన రోడ్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నాడని విన్నాడు. కానీ ఎలాంటి సమస్య లేకుండా ఓడించి అతని గోల్డ్ కాయిన్ తీసుకుంటాడు. లాన్స్ మాగియా లూపస్లో బలమైన సభ్యులు ఉన్నారని, వారి అటాక్ కోసం వేచి ఉండాలని అనుకోవడం లేదని చెప్తాడు. కానీ స్కూల్ డార్మ్ లొకేషన్లను దాచి ఇంటర్ డార్మ్ కాంపిటీషన్ను ప్రోత్సహిస్తుంది కాబట్టి ముందు వారి డార్మ్ లొకేషన్ కనుగొని ఆపై గోల్డ్ కాయిన్స్ తీసుకోవాలి. లాన్స్ మాష్ వినడం లేదా అని అడుగుతాడు. ఎందుకంటే మాష్ క్రీమ్ పఫ్స్ తయారు చేస్తున్నాడు. మాష్ వింటున్నానని చెప్తాడు. అప్పుడు లెమన్ పరిగెత్తుకొని వచ్చి టామ్తో సమస్య ఉందని చెప్తుంది. ఆమె వారిని ఇన్ఫర్మరీకి తీసుకెళ్తుంది. టామ్ కొంచెం డ్రైన్ అయినట్టు కనిపిస్తాడు. ఏం జరిగిందో గుర్తులేదని ఇన్ఫర్మరీలో మేల్కొన్నానని చెప్తాడు. సాధారణంగా డ్రీమ్స్ రావు, కానీ ఈసారి చీకటి బాక్స్లో చిక్కుకున్నట్టు కల వచ్చిందని. మొత్తం బాగున్నాడు, కాని ఎవరో అతని మ్యాజికల్ ఎనర్జీని సక్ చేసినట్టు ఉంది. ప్రస్తుతం మ్యాజిక్ ఉపయోగించలేకపోతున్నాడు. లాన్స్ ఇంకా చాలా మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్టు చూస్తాడు. టామ్ వారందరూ తాత్కాలికంగా మ్యాజిక్ కోల్పోయారని చెప్తాడు. లెమన్ మాష్కు తాను చేసిన లక్కీ చార్మ్ క్రీమీ అని పేరు పెట్టింది. ఇచ్చి ఎప్పుడూ తనతోనే ఉంచుకో, నిద్రపోయేటప్పుడు కూడా అని చెప్తుంది. ఆ సాయంత్రం మాష్ లాన్ స్కూల్ చుట్టూ చీకటిలో తిరుగుతారు. డాట్, ఫిన్ కూడా వారితో చేరతారు. డాట్ గోల్డ్ కాయిన్స్ కావాలని, ఫిన్ ఒంటరిగా ఉండడానికి భయపడి. లెమన్ కూడా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది, కాని లాన్స్ ఏదో తప్పు అని భావిస్తాడు. వారు త్వరగా దాక్కుంటారు. లెమన్ తిరగా ఆమె ప్యూపెట్ అని తెలుస్తుంది. వారు ఆమెను ఫాలో చేసి డెడ్ ఎండ్ వద్దకు వస్తారు. ఫిన్ డాట్ కొండరాయి పగులుతున్నట్టు శబ్దాలు విని భయపడతారు. లాన్స్ డిస్క్లోజ్ స్పెల్ వాడి నేల మీద దాచిన మ్యాజిక్ డోర్ బయట పెడతాడు. డాట్ తన మ్యాజిక్తో డోర్ పేల్చేయాలని ప్రయత్నిస్తాడు, కానీ పని చేయదు. మాష్ నైట్ ఆర్మర్ తీసి దాని స్వోర్డ్ ఉపయోగించి లెవరేజ్ సృష్టించి డోర్ సులభంగా తెరుస్తాడు. డోర్ ద్వారా లోపలికి వెళ్లి ఒక ప్రాచీన అరీనాకు చేరుకుంటారు. లాంగ్ డార్మ్ నుంచి ష్యూన్ గెట్స్కు వచ్చి ఇది ప్రాచీన డ్యూయల్స్ కోసం ఉపయోగించే అరీనా అని థర్డ్ ఫాంగ్ అభ్యర్థన మేరకు ఇలాంటి ఇంట్రూడర్లను నాశనం చేయడానికి వచ్చానని చెప్తాడు. ముందుకు వెళ్లాలంటే కాయిన్స్ బెట్ పెట్టి అతన్ని సవాల్ చేయాలి. డాట్ అతన్ని ఎదుర్కొంటానని, హ్యాండ్సమ్ గైస్ను ద్వేషిస్తానని చెప్తాడు. ష్యూన్కు ఫ్యాన్ క్లబ్ ఉందా అని అడిగి అవునని వినగానే డాట్ జలస్ రాంట్ మొదలు పెడతాడు. తను డ్రీమ్ లైఫ్ గడుపుతున్నానని, అతన్ని సంపేస్తానని అరుస్తాడు. ష్యూన్ అక్స్ట్ క్రోజ్విప్ ఉపయోగించి ఫైట్కు సిద్ధమవుతాడు. ఇక్కడ వాల్బర్గ్ బైగన్ను బ్యూరో ఆఫ్ మ్యాజిక్కు పిలుస్తారు. బ్యూరో మినిస్టర్ హెక్ట్రైస్ నుంచి డెత్ రోలో ఉన్న 6 మంది నోటోరియస్ ఇన్మేట్స్ ఎస్కేప్ అయ్యారని, ఇన్నోసెంట్ జీరో సహాయం చేశాడని చెప్తాడు. డాట్ తన మ్యాజిక్తో ష్యూన్పై అటాక్ చేస్తాడు, కానీ ష్యూన్ రోజ్ విప్తో బ్లాక్ చేస్తాడు. వారు సిల్వాను ఓడించారని తెలుసు, కానీ తాను డబుల్ లైనర్ అయిన మ్యాజిక్ సామర్థ్యం ఉపయోగించలేకపోతే విలువ లేదని, సిల్వా కంటే చాలా బలంగా ఉన్నానని చెప్తాడు. డాట్ ఓడిపోకూడదని ఎక్స్ప్లామ్ బాంబ్ వాడి ష్యూన్ చుట్టూ బాంబ్ మార్క్స్ పెడతాడు. ఇది కండిషనల్ మ్యాజిక్ సాధారణం కంటే 5 రెట్లు ఎక్స్ప్లోసివ్ పవర్ ఉందని, ఎక్కడ అడుగు పెడతావో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ష్యూన్ ట్రాప్స్లో పడనని అనుకుంటాడు, కానీ డాట్ 100% ఖాయంగా పడతావని నవ్వుతాడు. ష్యూన్ రోజ్ విప్తో డాట్ను పట్టుకుని స్టాబ్ వాడి ముళ్ళు సృష్టించి డాట్ను పొడుస్తాడు. తర్వాత డ్రాప్ వాడి ఎత్తినేలకు కొట్టబోతాడు. అప్పుడు డాట్ మార్క్స్ మీద అడుగు పెట్టాలని చెప్పలేదని, రోజ్ విప్ మార్క్స్ పైన ఉండటంతో బాంబ్ యాక్టివేట్ అయ్యి విప్ను చీల్చేసి డాట్ను విడుదల చేస్తుంది. ఎక్స్ప్లామ్ బాంబ్ టైమ్ బాంబ్ అని వివరిస్తాడు. మిగిలిన బాంబులు యాక్టివేట్ చేసి ష్యూన్స్ ఓడించాడని ఖాయం చేస్తాడు. ష్యూన్ ఓడిపోయినా ఆకర్షణీయంగా పోజ్ ఇచ్చినట్టు చూస్తాడు.
వారు షివ్ను ఓడించారు. కాని గ్రౌండ్లోకి మునిగిపోయి వేర్వేరు రూమ్స్లోకి విడిపోతారు. లాన్స్ విర్త్ మోడల్ను ఎదుర్కొంటాడు. విర్త్మాష్ను ఎదుర్కోవాలని ఆశించానని చెప్తాడు. తను మాగియా లూపస్ థర్డ్ ఫాంగ్ అని పరిచయం చేసుకుంటాడు. ఫిన్ లవ్ క్యూట్ మైలో జీనియస్ రూమ్లోకి వస్తారు. వారు ఫోర్త్ ఫాంగ్స్ అని చెప్పుకుంటారు. డబుల్ లైనర్స్ చూసి ఫిన్ ముగిసినట్టే అని భావిస్తాడు. కానీ డాట్ ట్రై చేయకుండా ఓడిపోకూడదని చెప్తాడు. మాష్ అబిస్ రూమ్లోకి పడతాడు. అబిస్ సెకండ్ ఫాంగ్ అని పరిచయం చేసుకుంటాడు. మాష్ ముందు రోజు కదలికలు ఇంప్రెస్ అయ్యాయని, కానీ మ్యాజిక్ ఉపయోగించడం లేదని గమనించానని చెప్తాడు. మాష్ పానిక్ అయ్యి అది నిజం కాదని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అబిస్ తనలాగే ఉన్నావని, తనకు కూడా కారణాలున్నాయని చెప్పి ఇద్దరు ఫైట్కు సిద్ధమవుతారు. లాన్స్ విర్త్ పై వెంటనే గ్రావియోల్తో అటాక్ చేస్తాడు. కాని విర్త్ తన మడ్ మ్యాజిక్ ఉపయోగించి నేలలోకి దూరి తప్పించుకుంటాడు. బయటకు వచ్చి తనలాగే అనేక మడ్ కాపీలు సృష్టిస్తాడు. కానీ లాన్స్ గ్రావిటీ మ్యాజిక్తో వాటన్నింటినీ పగులగొడతాడు. లాన్స్ మొత్తం ఫీల్డ్పై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ పనిచేయదు. విర్త్ అతని వెనుక నుంచి వచ్చి బర్స్ట్ కాస్ట్ చేసి లాన్స్ కాళ్ళ చుట్టూ మడ్ చుట్టి కదలకుండా చేసి అటాక్ చేస్తాడు. విర్త్ లాన్స్ అంత బాధ కాదని భావించి మాగియా లూపస్ లోయర్ ర్యాంక్స్లో చేరమని ఆహ్వానిస్తాడు. అక్కడ అతను అభివృద్ధి చెందవచ్చని చెప్తాడు. కానీ అడ్లర్ లాంటి ట్రాష్తో ఉంటే తాను కూడా ట్రాష్గా మిగిలిపోతాడని లాన్స్ నిరాకరిస్తూ తన దృక్పథం నుంచి విర్త్ సెకండ్ రేట్ అని చెప్తాడు. మళ్ళీ గ్రావియోల్ వాడతాడు, కానీ ఈసారి సైడ్ వేస్. విర్త్ దీనివల్ల ఏమీ మారదని, అతను గోడలు నేల రెండింటినీ మట్తో కుషన్ చేశాడని, షాక్ను అబ్జార్బ్ చేస్తాయని అనుకుంటాడు. లాన్స్ గ్రావిటీ మ్యాజిక్కు సాలిడ్ ఏదైనా కావాలి, లేకపోతే విర్త్కి గ్రహించకపోతే ఏమీ చేయలేడని విర్త్ ఆలోచిస్తాడు. అప్పుడు లాన్స్ ముందు సృష్టించిన రబుల్ను గోడల వైపు కాల్చడం మొదలు పెడతాడు. విర్త్ హిట్ అవ్వకుండా బయటకు రావాల్సి వస్తుంది. విర్త్ లాన్స్ తన ట్రిక్ గ్రహించి ఉండవచ్చని ఆశ్చర్యపోతాడు. తను బలవంతుడినని ధైర్యం చెప్పుకొని ఇతర విద్యార్థుల నుంచి సేకరించిన కాన్సంట్రేటెడ్ మ్యాజికల్ ఎసెన్స్ ఉన్న పోర్షన్ తాగుతాడు. మాగియా లూపస్ సభ్యులకు ఇలాంటి ఎసెన్స్ ఇస్తారని వివరిస్తాడు. అతని మ్యాజిక్ పవర్ పెరిగి సెకండ్ ముడోరో డెవిలస్సికురు వారి మడ్ డెమన్ను సమన్ చేస్తాడు. మ్యాజిక్కు టైర్స్ ఉన్నాయని బేసిక్, పర్సనల్, కండిషనల్ మ్యాజిక్. కానీ సెకండ్కు సింగిల్ లైనర్లు వాడే మ్యాజిక్ కంటే భిన్నమైన హయ్యర్ టైర్ మ్యాజిక్ కొంతమంది డబుల్ లైనర్లు మాత్రమే వాడగలరని చెప్తాడు. తను వర్ది అని గతం గుర్తు చేసుకొని మ్యాజిక్లో ఆప్టిట్యూడ్ ఉన్నవారు మాత్రమే వర్ది అని చెప్పినట్టు గుర్తు చేసుకుంటాడు. లాన్స్ వర్దీలెస్ పీపుల్తో ఉండటం వల్ల ఇలాంటి మ్యాజిక్ సాధించలేడని చెప్తాడు. విర్త్ అటాక్ చేస్తాడు, కానీ లాన్స్ డాడ్జ్ చేస్తాడు. లాన్స్ తన ఫ్రెండ్స్ తనకు ముఖ్యమైన విషయం గుర్తు చేశారని, వారిని తప్పుగా మాట్లాడేది తనకు మాత్రమే అనుమతి ఉందని చెప్తాడు. ఆపై గ్రావియోల్ సెకండ్ టార్సర్ పోల్ వాడి ముడోరో డెవిలస్ చుట్టూ పిల్లర్లు సృష్టిస్తాడు. పిల్లర్లు బలమైన గ్రావిటేషనల్ పుల్ను కలిగి డెమన్ను అన్ని వైపులా లాగుతాయి. డెమన్ అన్ని దిక్కులా లాగబడుతుంది. లాన్స్ డెమన్ పైన మరో పిల్లర్ జోడించగా డెమన్ చీలిపోయి మడ్గా మారుతుంది. విర్త్ తన బలమైన మ్యాజిక్ ఓడిపోయిందని, తాను కూడా ఓడిపోయానని నమ్మలేడు. తన తండ్రి బ్యూరోలో చేరినా తన సృష్టికి వర్ది కావడు అని చెప్పినట్టు గుర్తు చేసుకుంటాడు. లాన్స్ నేల మీద పడి ఉన్న బుక్ ఇచ్చి అది విర్తే అని ఊహిస్తాడు. విర్త్కు ఒకరికి వాల్యూ ఏమిటో అడిగి తన కుటుంబం, పొజిషన్, సామాజిక స్థాయి ద్వారా వాల్యూ కొలిచేదని చెప్తాడు. విర్త్ మాటలు, చర్యలు చూస్తే వారి పెంపకం ఒకటిగా ఉన్నట్టు అనిపిస్తుందని, విర్త్ మాట్లాడటం, ప్రవర్తన నచ్చకపోయినా అతను పెట్టిన ఎఫర్ట్ను గౌరవిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. మాష్ అబిస్ను ఎదుర్కొంటాడు. అబిస్ ఎక్సలరైజ్ వాడి చాలా వేగంగా ఉండి మాష్పై అనేక కట్స్ చేస్తాడు. మాష్కు అవకాశం లేదని చెప్తాడు, కానీ మాష్ పట్టించుకోడు. అబిస్ మాష్ కారణం గుర్తు చేసుకుని వారి పరిస్థితులు సమానమైన మాష్ దగ్గర ఎవరైనా ఉన్నారని చెప్తాడు. లెమన్ ఉన్న డివైస్ తీసి దాని గురించి వివరిస్తాడు. ఇది మ్యాజిక్ పవర్ను డ్రైన్ చేస్తుంది. 30 నిమిషాల్లో లెమన్ అన్ని మ్యాజికల్ పవర్ కోల్పోయి, మార్క్ పోయి మ్యాజిక్ ఉపయోగించలేకపోతుంది. తన ఫ్రెండ్ కూడా మాష్ లాగే అవుతుందని, అది మాష్కు సంతోషం కలిగిస్తుందా అని అడుగుతాడు. మాష్ సీరియస్గా ఇలా అంటే కొట్టేస్తానని చెప్తాడు. అబిస్ మాష్ను సీరియస్గా తీసుకొని అక్సలరైజ్ స్పియర్ వాడి అన్ని దిక్కులా అటాక్ చేస్తూ కట్స్ చేసి చివరికి కడుపులో కత్తి పొడుస్తాడు. కానీ
కత్తి తీయలేడని, మాష్ కడుపు కండరాలు గట్టిగా క్లెంచ్ చేసి కత్తిని పట్టుకున్నాడని గ్రహిస్తాడు. మాష్ అబిస్ను పట్టుకొని హెడ్బట్ వేసి అతని మాస్క్ పగులగొడతాడు. మాష్ అబిస్ ఎర్ర కన్ను చూస్తే బ్లడ్ షాట్ అనుకుంటాడు. అబిస్ మాష్కు తన కన్ను గురించి తెలియదని గ్రహించి ఈవిల్ ఐ అని, డెవిల్ యొక్క కన్ను అని, దాని క్రింద పడిన వారి మ్యాజిక్ తాత్కాలికంగా డిసేబుల్ అవుతుందని వివరిస్తాడు. ఈ ప్రపంచంలో మ్యాజిక్ అన్నీ కాబట్టి అబిస్ను ద్వేషించే టార్గెట్గా చూస్తారు. మాష్ అబిస్ తన మీద ఆ కన్ను ఉపయోగించలేకపోవడం బాధగా ఉందని చెప్పగా అబిస్ సరే అని, తను జీవితాంతం భయపడి ద్వేషించబడి ఉన్నానని, తల్లిదండ్రులు కూడా అలాగే చూశారని, మాష్ లాంటి బ్లెస్డ్ వ్యక్తికి అర్థం కాదని, కొందరు జన్మించకూడదు అని చెప్తాడు. అబిస్ అక్సెలరైజ్ సెకండ్ ఫోర్స్ ఫీల్డ్ వాడి వారిని ఫోర్స్ ఫీల్డ్లో చుట్టి మాష్ మీద డౌన్ యాట్రో చూపిస్తాడు. అప్పుడు అటాక్ చేస్తాడు. మాష్ తను చాలా స్లోగా ఉన్నానని గ్రహిస్తాడు. ఫీల్డ్ లోపల ఎదుటి వారి వేగం తగ్గి అబిస్కు ఇవ్వబడుతుందని చెప్తాడు. అబిస్ అటాక్ కొనసాగిస్తూ ఇది ఓవర్ అని చెప్తాడు. కానీ మాష్లో అయినా నేలను పంచ్ చేసి ఫ్లోర్ చీల్చి అబిస్ మూవ్మెంట్ రూట్ను తగ్గిస్తాడు. మాష్ దూకి అబిస్ కత్తిని పగులగొట్టి అతని కాలు మీద అడుగుపెట్టి కదలకుండా చేసి రెండోసారి పట్టుకున్నానని చెప్తాడు. ఆపై ఫుల్ మసల్ మ్యాజిక్ హరికేన్ రష్ వాడి అబిస్ను పంచ్ చేసి ఫోర్స్ ఫీల్డ్ బయటకు పంపేస్తాడు. ఫీల్డ్ కూడా పగులుతుంది. మాష్ సాధారణ వేగంతో అబిస్ను కొట్టడం మొదలు పెడతాడు. అబిస్ ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ మాష్ వేగానికి సరిపోడు. మాష్ అబిస్ను ఓడించాడు. అబిస్ తర్వాత సాధారణంగా జన్మించి ఉంటే ఎలా ఉండేదని ఆలోచిస్తాడు. తన కన్ను చిన్నప్పుడే వచ్చి బేస్మెంట్ సెల్లో లాక్ చేశారని ప్రజలకు తెలియకుండా, ఒకరోజు తల్లిదండ్రులు చంపేయాలని ప్రయత్నించగా తాను జన్మించకూడదు అని గ్రహించానని, అబల్ తన కన్నుకు పర్పస్ ఇస్తానని చెప్పాడు. కాని ఆశలు నెరవేర్చలేకపోయానని, మళ్లీ అవాంఛనీయుడినని చెప్తాడు. మాష్ తాను బ్లెస్డ్ అని సరైనదే అని, తను అభిస్థానంలో ఉంటే అర్థం చేసుకోలేమని చెప్తాడు. ఫ్రెండ్స్ అవుదామని అంటాడు, కాని అబిస్ అసాధ్యమని చెప్తాడు. ఈ కన్ను ఉన్నంతవరకు ఒకరోజు మాష్ వైఖరి కూడా మారిపోతుందని, మాష్ ముందుకు వెళ్లవద్దని హెచ్చరిస్తాడు. ఏబెల్ను ఓడించలేవని, మాష్ హెచ్చరికకు థాంక్స్ చెప్పి ఏబెల్ను ఓడించాలని చెప్తాడు. తన మనసు మసారదని, ఎవరు ఏమైనా చెప్పినా అబిస్ పట్ల తన వైఖరి మారదని చెప్తాడు. వెళ్తూ మళ్ళీ క్రీమ్ పఫ్స్ తినుదామని చెప్తాడు. లైఫ్ టీర్ను, లవ్ఫిన్, డాట్ను తనను ఇష్టపడతారా, క్యూట్ అని అనుకుంటారా అని అడిగి తనను క్యూటుట్ అని చెప్పమంతని కోరుతుంది. డాట్ అలాంటి అమ్మాయిలను చాలా ఇష్టపడతాడు. కాని క్షమాపణ చెప్పి తనకు లెమన్ అనే ఫ్యూచర్ ఫియాన్సీ ఉందని, లవ్ను పెళ్లి చేసుకోలేమని చెప్తాడు. డాట్ లవ్ కంటే ఇంకొకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని తెలిసి లవ్ క్యూట్గా నటించడం ఆపేసి చనిపోవచ్చని చెప్పి టార్నెగస్ వాడుతుంది. డాట్ ఎక్స్ప్లాంప్తో ఆమె మ్యాజిక్ బ్లాక్ చేస్తాడు. లవ్ అన్నీ అమ్మాయిలు ప్రిన్సెస్లుగా జన్మిస్తారని, అబ్బాయిలు వారిని క్యూట్ అని చెప్పి ప్రేమించి సర్వ్ చేయాలని, అలా చేయలేకపోతే చనిపోవాలని ర్యాంట్ చేస్తుంది. లవ్ మళ్ళీ వారిని ఇష్టపడతారా, క్యూట్ అని చెప్పమని అడుగుతుంది. డాట్ మళ్ళీ పెళ్లి చేసుకోలేమని చెప్పగా ఆమె మ్యాజిక్తో హిట్ చేసి తన తండ్రి తనను ప్రేమించని, వారిని చంపవచ్చని చెప్పాడని అంటుంది. డాట్ లేసి ఎక్స్ప్లామ్ వాడి స్మోక్ స్క్రీన్ సృష్టించి ఆమె వాణ్ణి తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ లవ్ గమనించి మళ్ళీ హిట్ చేస్తుంది. డాట్ చాలా బలహీనుడని, తనను ఓడించలేవని చెప్తుంది. ఆపై మైలో నిర్దిష్ట వ్యక్తిని స్టోన్గా మార్చగలడని, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డోర్ తెరిచిన వ్యక్తిని అని వెల్లడిస్తుంది. మైలో ఎనర్జీ స్టోర్ చేయడం మొదలుపెట్టిన 2 గంటల తర్వాత ఎఫెక్ట్ మొదలవుతుంది. అంటే కొముందు నిమిషాల్లో లవ్ను ఓడించకపోతే మాష్ స్టోన్ అవుతాడని చెప్తుంది. ఆపై టార్నెగస్ కేజ్ వాడి డాట్ను టొర్నాడోలో బంధిస్తుంది. దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యమని చెప్తుంది. టొర్నాడో లోపల డాట్ నొప్పి పడుతూ ఆమె మాటలు సరైనవే, తను ఆమెకు సరిపోడని అంగీకరిస్తాడు. తన గతం గుర్తు చేసుకుంటాడు. కొత్త బ్రూమ్ తెచ్చుకున్నాడు. కాని మరో పిల్లవాడు బలవంతంగా పాత బ్రూమ్తో మార్చేశాడు. డాట్ సిస్టర్ వచ్చి ఆ పిల్లలను కొట్టి బ్రూమ్ తిరిగి తీసుకొని ఫైట్ బ్యాక్ చేయాలని చెప్పింది. కానీ డాట్ ఇలా చేస్తే మరింత ఇబ్బంది అవుతుందని చెప్పాడు. సిస్టర్ నిరాశ చెంది, నిజమైన ఫ్రెండ్ వచ్చినప్పుడు ఈ ఆటిట్యూడ్ సమస్య అవుతుందని, ఎవరైనా తన కోసం బాధపడే లేదా కోపం వచ్చే ఫ్రెండ్ దొరికితే వారిని ఎప్పుడూ బీట్రే చేయవద్దని చెప్పింది. డాట్ సిల్వా లారెన్ తనను ఎగతాళి చేసినప్పుడు మాష్ తన కోసం కోపం వచ్చి అటాక్ చేసినట్టు గుర్తు చేసుకుంటాడు. లవ్ఫిన్ వైపు వెళ్లి అతన్ని కొట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ
ఆ సమయంలో డాట్ ఆమె మ్యాజిక్ క్యాన్సిల్ చేస్తాడు. లవ్ ఆశ్చర్యపోతుంది. ఆమె అటాక్ చేయగా డాట్ కూడా క్యాన్సిల్ చేస్తాడు. డాట్ మ్యాజిక్ పవర్ ఎంత పెరిగిందని ఆశ్చర్యపోతుంది. అతని నుదుటి మీద క్రాస్ మార్క్ చూసి వార్డింగ్ క్రాస్ అని, ఎమోషన్స్ నిర్దిష్ట స్థాయి దాటినప్పుడు మ్యాజిక్ పవర్ అన్లీష్ చేసే బ్యాటిల్ డెమన్స్ అని గుర్తు చేసుకుంటుంది. ఇరాక్రూజ్ డాట్ లవ్ మాష్ను అవమానించినందుకు వచ్చి మెషిన్ గన్ ఎక్స్ప్లామ్ వాడతాడు. కానీ ఉద్దేశపూర్వకంగా అన్ని షాట్స్ మిస్ చేసి అమ్మాయిలను బుల్లీ చేయడం ఇష్టం లేదని, ఇక మార్చుకుంటేనే మాత్రమే వెళ్ళిపోమని చెప్తాడు. లవ్ ఆ మాటలకు కదిలిపోయి థాంక్స్ చెప్తుంది. అప్పుడు నేల నుంచి పెద్ద స్టోన్ హెడ్ వచ్చి ఫిన్ను కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. డాట్ త్వరగా వచ్చి తనను సాక్రిఫైస్ చేసుకుని బేర్ హ్యాండ్స్తో దాన్ని ఆపేస్తాడు. మైలో వచ్చి లవ్ 2 సింగిల్ లైనర్లను కూడా హ్యాండిల్ చేయలేకపోయిందని నిరాశ చెందుతాడు. డాట్ మైలో పెట్రిఫికేషన్ స్పెల్ వదిలేసి వారిని వదులుకొనడానికి వచ్చాడని గ్రహిస్తాడు. మైలో అనేక పెద్ద స్టోన్ హ్యాండ్స్ సృష్టించి డాట్ ఫిన్పై అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. డాట్ మైలోను ఎదుర్కోలేమని అనుకుంటాడు. లవ్ వారు ముగిసినట్టే అని భావిస్తుంది. ఎందుకంటే మైలో ప్రొడిజీ వారిలో ఏకైక ఫస్ట్ ఇయర్. అప్పుడు ఫిన్ డాట్ వెనుక నుంచి పెద్ద స్వోర్డ్ వచ్చి మైలోను కొట్టి అతని మ్యాజిక్ చీల్చేస్తుంది. మైలో ఏం జరిగిందని ఆశ్చర్యపోతాడు. డివైన్ విజనరీ రేన్ ఎయిమ్స్ను చూసి ఎందుకు వచ్చాడని అడుగుతాడు. రేన్ ఇంకా స్టూడెంట్ కాబట్టి ఛాన్స్ ఉందని భావించి డిస్ట్రాక్ట్ చేసి జైంట్ స్టోన్ హెడ్ సృష్టిస్తాడు. కానీ రేన్ స్వోర్డ్ మ్యాజిక్తో దాన్ని కట్ చేస్తాడు. రేన్ అనేక స్వోర్డ్స్ సృష్టించి మైలో వైపు ఆయం చేసి టైం వేస్ట్ చేయవద్దని చెప్తాడు. మైలో వారు పూర్తి వేరు లెవెల్ అని గ్రహిస్తాడు. రేన్ అటాక్ చేస్తాడు. లవ్ తన మాంటిల్ తీసి ప్రస్తుతం అడ్డర్కు డిఫెక్ట్ అవుతానని చెప్తుంది. మైలో బీటప్ అయ్యాడు, కానీ బతికి ఉన్నాడు. రేన్కు తన లీడర్కు వ్యతిరేకంగా నిలబడకపోవడం పశ్చాత్తాపం అని, ఎంపిక లేదని క్షమాపణ కోరుతాడు. రేన్ మైలోను కిక్కులు వేస్తూ మాటల కంటే యాక్షన్స్ ముఖ్యమని, స్కమ్ మాటలు నమ్మనని, నొప్పి ద్వారా ఇలాంటి వాళ్లకు పాఠం నేర్పాలని చెప్తాడు. డాట్ మరియు ఇతరులను ఇంకా ఎందుకు ఉన్నారని అడిగి వెళ్ళిపోమని, వివరాలు మైలో నుంచి తీసుకుంటానని చెప్తాడు. డాట్ రేన్ ఎందుకు వచ్చాడని ఆశ్చర్యపోతాడు. కానీ ఫిన్ రేన్ తన బ్రదర్ అని చెప్పగా మరింత ఆశ్చర్యపోతాడు. రేన్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాడు. వాల్బర్గ్ ఇన్నోసెంట్ 0 పౌండ్స్ ఉన్నారని భావించి తనను పంపాడని. అప్పుడు విచిత్రమైన ఔరా వస్తుంది, కానీ అది మ్యాజిక్ కాదని గ్రహిస్తాడు. సమయం తక్కువగా ఉండడంతో మాష్ను త్వరగా ఇన్వెస్టిగేట్ చేయాలని అరాచ్నాబస్ నిజమైన మ్యాజిక్ పవర్ కొలిచే క్రిచర్ తీసుకొని వస్తాడు. స్వోర్డ్ మ్యాజిక్తో అటాక్ చేయగా మాష్ 2 వేళ్లతో కత్తిని పట్టుకుంటాడు. అరాచ్నాబస్ 0 మ్యాజికల్ పవర్ చూపిస్తుంది. రేన్ 3% పార్టిసన్ వాడగా మాష్ అన్ని స్వోర్డ్స్ డాడ్జ్ చేసి వాటితో చైర్ తయారు చేస్తాడు. అరాచ్నాబస్ మళ్లీ 0 చూపిస్తుంది. రేన్ మాష్ మ్యాజిక్ ఉపయోగించడం లేదని, ఇన్నోసెంట్ 0 పావు కాదని గ్రహిస్తాడు. కానీ మరో టెస్ట్ చేసి 10% పార్టిసన్ వాడతాడు. అరాచ్నాబస్ ఇలాంటి స్పెల్ స్టూడెంట్లపై సాధారణంగా వాడదని, మాష్ ముగిసినట్టే అని చెప్పగా మాష్ స్వోర్డ్ పట్టుకుని బేస్బాల్ బంతులాగా బంటింగ్ స్టాండ్స్లో అన్ని స్వోర్డ్స్ను బండ్ చేస్తాడు. రేన్ మాష్ పేరు అడిగి వాల్బర్గ్ ఇలాంటి యూనిక్ స్టూడెంట్ ఉన్నాడని చెప్పి గమనించమని చెప్పినట్టు గుర్తు చేసుకుంటాడు. క్షమాపణ చెప్పి మ్యాజిక్ కెర్చీఫ్ ఇచ్చి అతని గాయాలన్నీ నయం చేస్తుందని చెప్తాడు. రేన్ మాష్ ఏబెల్ వైపు వెళ్తున్నాడని ఊహిస్తాడు. వాల్బర్గ్ నుంచి మాష్ డివైన్ విజనరీ అవ్వాలని విన్నానని, ఏబెల్ క్యాండిడేట్ కాబట్టి ఎదుర్కొనవచ్చని చెప్తాడు. మాష్ రేన్ ఎలిమెంటరీ మ్యాజిక్ను బేర్ హ్యాండ్స్తో బ్లాక్ చేయగలిగాడు. కానీ మ్యాజిక్ లేకుండా ఏబెల్ను ఎదుర్కోవడం కష్టమని చెప్తాడు. ఏబెల్ అకాడమీలో అత్యధిక గోల్డ్ కాయిన్స్ ఉన్నాడు. అతన్ని ఓడిస్తే డివైన్ విజనరీకి చాలా దగ్గర అవుతావని, ప్రపంచంలో సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి సొంతంగా బలంగా ఉన్న అలైస్ కావాలని, చనిపోయినా డివైన్ విజనరీ అవ్వమని చెప్తాడు. రేన్ తనకు పనులు ఉన్నాయని వెళ్ళిపోతాడు. వాల్బర్గ్ మాటలు గుర్తు చేసుకుని మాష్ ఫ్రెండ్స్ లక్ష్యం కంటే ముందు ఉంచేవాడని, మాష్ను కలవడం వల్ల ఫిన్ కాపాడబడ్డాడని, మ్యాజిక్ లేకుండా డివైన్ విజనరీ అవ్వాలంటే ఏ మ్యాజిక్ యూజర్ కంటే బలంగా ఉన్నట్టు నిరూపించుకోవాలని గమనిస్తాడు. మాష్ మళ్ళీ తలుపు ఎదురై లాగాలా నెట్టాలా అని ఆలోచిస్తాడు. కొంచెం నెట్టగా తలుపు తెరుచుకుంటుంది. కానీ లెమన్ గిఫ్ట్ గుర్తు వచ్చి తలుపును కొట్టేస్తాడు. లోపల ఏబెల్ మాష్ ప్రతి తలుపును పగులగొట్టాల్సిన అవసరం ఉందా అని అడుగుతాడు. మాష్ క్షమాపణ చెప్పి నాకు చేయాలని ప్రయత్నించానని చెప్తాడు.
ఏబెల్ మాష్ చూసి ఆశ్చర్యపోతాడు. అబిస్ ఈవిల్ అయిని ఎదుర్కొనే ఏకైక విద్యార్థి రేన్ అని భావించాడు. కాని మాష్ చాలా సామర్థ్యం ఉన్నాడని చెప్తాడు. అందరూ సమానులు కాదని, బలవంతుల దయను ఆసరా చేసుకునే ఇన్ఫీరియర్ జీన్స్ తనకు అవసరం లేదని చెప్తాడు. మాష్ ఇది మ్యాజిక్ లేని వారి గురించి కూడా అని గ్రహించి ఏబెల్ ధృవీకరిస్తాడు. వారిని సమాజం నుంచి వేరు చేయడం కూడా చాలా దయగా ఉంటుందని, వారిని పూర్తిగా తొలగించాలని, వారిని రక్షించే వారిని కూడా తొలగించాలని చెప్తాడు. మాష్ తన చిన్నప్పటి రోజులు రెగ్రో ఎలా పెంచాడో గుర్తు చేసుకుంటాడు. ఏబెల్ ప్లాన్స్ మాష్కు సమస్య అని, వారు ఫ్రెండ్స్ కాలేరని చెప్తాడు. ఏబెల్ మాష్ డెన్స్ కాబట్టి అర్థం చేసుకోలేడని భావించి అటాక్ చేస్తాడు. లవ్ ఏబెల్ వద్దకు తిరిగి వస్తుంది. కానీ మాష్తో ఫైట్ జరుగుతున్నట్టు చూసి త్వరగా దాక్కుంటుంది. అది మాష్ ఒక డాల్ను పగులగొట్టగా లోపలి నుంచి యాసిడ్ సల్లబోతుంది. మాష్ డాల్ తలను పట్టుకొని బౌలింగ్ బాల్ లాగా విసిరి అన్ని యాసిడ్ డాల్స్ను స్ట్రైక్ చేస్తాడు. ఏబెల్ ఇన్ఫీరియర్ జీన్స్ గురించి మాట్లాడినందుకు తాను ఏబెల్ను ఓడిస్తే ఏబెల్ ఇన్ఫీరియర్ జీన్స్ అవుతాడా అని అడుగుతాడు. లెమన్ ఎక్కడ ఉందని అడుగుతాడు. ఏబెల్ ఆమె ఎవరో తెలియదని, తాను ఇతరుల నుంచి మ్యాజికల్ పవర్ మాత్రమే తీసుకుంటున్నానని చెప్తాడు. ఏబెల్ 3 క్లౌన్ డాల్స్ పంపుతాడు. ఒక్కటి కూడా హ్యాండిల్ చేయలేవని భావిస్తాడు. కాని మాష్ ఒకే పంచ్తో 3ంటిని పగులగొడతాడు. ఏబెల్ బలవంతులు బలహీనుల నుంచి తీసుకోవచ్చని నమ్మితే తాను ఏబెల్ను ఓడిస్తే లెమన్ ఎక్కడ ఉందో చెప్పాలని చెప్తాడు. ఏబెల్ మాష్పై ప్యూపెట్ మ్యాజిక్ వాడి అతని చేతులను కంట్రోల్ చేసి తనను తాను కొట్టించాడు. ఆపై స్ట్రాంగుల్ చేయించి ఒకవైపు అని ఆపేస్తాడు. ఇది చాలా ఒకవైపు క్లాస్ లేదని, ఆపై ఫిన్ను తీసుకొని వచ్చి ప్యూపెట్గా మార్చి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్తాడు. డాట్ గాయాలు ఎక్కువ కాబట్టి ఉపయోగించలేమని, మాష్ అటాక్ చేయకూడదని చేస్తే ఫిన్ను పగులగొడతానని, కానీ తాను కావాలంటే ఫిన్ను పగులగొట్టవచ్చని చెప్తాడు. మాష్ స్టిల్గా నిలబడి ఫిన్ ప్యూపెట్ అటాక్ చేసి కొట్టినా నిలబడతాడు. ఫిన్ ఉపయోగించిన ఆక్స్ పగులుతుంది. కానీ మాష్ ఇంకా నిలబడతాడు. మాష్ గోల్డ్ కాయిన్ తీసి ఏబెల్కు ఇవ్వాలంటే ఇస్తానని చెప్తాడు. ఆపై కాయిన్ విసిరి ఫిన్ తీగలు కట్ చేసి తిరిగి తన వద్దకు వస్తుంది. ఫిన్ సాధారణంగా మారతాడు. కాయిన్ తిరిగి వచ్చేసరికి మాష్ క్షమాపణ చెప్పి కాయిన్ తనను ఇష్టపడుతోందని చెప్తాడు. ఏబెల్ కోపం వచ్చి సీరియస్ అయి మాష్పై ప్యూపెట్ మ్యాజిక్ వాడతాడు. మాష్ కంట్రోల్ను రెసిస్ట్ చేసి కదలడానికి ప్రయత్నిస్తాడు. ఏబెల్ మనుషులు ఇలా చేయలేరని నమ్మడు. కానీ మాష్ కదిలి స్టెప్స్ వేయడంతో ఏబెల్ వేళ్లు పగులుతాయి. తీగలు అతని వేళ్లకు అతుక్కొని ఉన్నాయి. మాష్ ఏబెల్ వైపు రష్ చేసి మోకాలితో ముఖంపై కిక్ వేస్తాడు. ఆశ్చర్యపోయిన ఏబెల్ హస్ప్స్ మారియోనెస్ వాడి మాష్ను డాల్గా మార్చి తన స్పెల్ వాడేలా చేసినందుకు అభినందిస్తాడు. మాష్ పాకెట్లో గోల్డ్ కాయిన్ తీయడానికి చూస్తాడు. కానీ అది క్రీమ్ పఫ్ అని తెలుస్తుంది. మాష్ పంచ్ చేసి తన క్రీమ్ పఫ్ తీసుకుంటాడు. ఏబెల్ మాష్ తన స్పెల్ బ్రేక్ చేసి ప్యూపెట్ ఫామ్లో కూడా కదలగలిగాడని ఆశ్చర్యపోతాడు. అతని మ్యాజిక్ బ్రెయిన్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బ్లాక్ చేసి వాలంటరీ మూవ్మెంట్స్ ఆపేస్తుంది. ఏబెల్ ఇది స్పైనల్ రిఫ్లెక్స్ అని గ్రహిస్తాడు. వేడి అనిపించినప్పుడు వెనక్కి తప్పుకోవడం లేదా మోకాలి ట్యాప్ చేస్తే కాలు కదలడం లాగా. మాష్ క్రీమ్ పఫ్ను రక్షించుకోవడానికి ఇన్స్టింక్టివ్గా కదులుతున్నాడని అర్థమవుతుంది. ఏబెల్ తన బలమైన మ్యాజిక్తో మాష్ను క్రష్ చేయాలని మారియోనెస్ సెకండ్ హార్మ్ ప్యూపెట్ యాక్టివేట్ చేసి పెద్ద డాల్ సృష్టిస్తాడు. 100 మీటర్ల వ్యాప్తిలో ఉన్న అన్ని ప్యూపెట్స్గా మారతాయని, అదృశ్య తీగలు తాకిన వెంటనే మార్పు మొదలవుతుందని చెప్తాడు. మాష్ బలహీనుడని భావించిన తనను ఫుల్ పవర్ వాడేలా చేసినందుకు రెస్పెక్ట్ ఇస్తానని చెప్తాడు. కానీ క్షణంలో హార్మ్ ప్యూపెట్ మాష్ చేతిలో పగులుతుంది. ఏబెల్ ఆశ్చర్యపోయి ఎలా ఆపావని అడుగుతాడు. మాష్ తీగలు చీల్చేశానని చెప్తాడు. లవ్ అంతా చూస్తుంది. ఏబెల్ తీగలు విడుదల చేసిన వెంటనే మాష్ విచిత్రమైన పోజ్ తీసుకుని తీగ తాకిన వెంటనే తిరిగి తీగలను స్నాప్ చేశాడని. ఏబెల్ షాక్ అయి మిగిలిన హార్మ్ ప్యూపెట్ భాగాలతో అటాక్ చేస్తాడు. కానీ అన్ని పగులుతాయి. మాష్ త్వరగా ఏబెల్ వెనుకకు వెళ్లి ఎరెక్టర్స్ పైనే మ్యాజిక్ హెల్ఫాల్ వాడి ఏబెల్ను పట్టుకొని ఎగురుతూ ఫ్లిప్ చేసి తలక్రిందుగా నేలకు కొట్టేస్తాడు. ఓడిపోతున్నప్పుడు ఏబెల్ తాను బలహీనుడిని అవుతానని ఎప్పుడూ ఆశించలేదని, తన తల్లి చాలా దయగా ఉండేదని, కామనర్స్ను సమానంగా చూసేదని గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు ఆమెను పొడిచారు. పేదలకు ఆహారం పంచుతుండగా ఒక వ్యక్తి అన్ని తనకే కావాలని ఆమెను పొడిచి సులభంగా జీవితం గడపడం వల్ల వచ్చిన ఫలితమని చెప్పాడు. తన దయగల సాధారణ తల్లి పోయింది. ఏబెల్ తల్లి తప్పుపు చేసిందని,
సొసైటీ బాటంలో ఉన్నవారు అక్కడే ఉండాలని భావించాడు. ఆపై ప్రపంచాన్ని ఇష్టపడని వారిని సేకరించి తన ప్లాన్ మొదలుపెట్టాడు. మాష్ బాధ వ్యక్తులు సామాజిక స్థాయి ఏమైనా బాధే అని చెప్తాడు. కానీ ఏబెల్ చాలా మంది బాటంలోనే ఉన్నారని, కాబట్టి బాటం క్లాస్ పోవాలని అంటాడు. మాష్ దాన్ని సమస్యగా చూసి ఏబెల్ ఓడిపోయాడు కాబట్టి లెమన్ ఎక్కడ ఉందని అడుగుతాడు. ఏబెల్ తాను ఓడిపోయానని అంగీకరించి ప్యూపెట్స్గా మార్చిన విద్యార్థులని విడుదల చేస్తానని చెప్తాడు. మాష్ ఏబెల్ అంత బాధ కాదని, తల్లి కోసం అన్నీ చేశాడని రిలీవ్ అవుతాడు. ఏబెల్ మారియోనెస్ లిబరేషన్ వాడి లెమన్ను బయట పెడతాడు. ఫిన్ మేల్కొని మాష్ లెమన్తో చేరి ముగ్గురు సేఫ్ అని సంతోషపడతారు. లెమన్ తప్పు తనదే అని క్షమాపణ చెప్పి కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తుంది. డాట్ క్రాల్ చేస్తూ వచ్చి తాను కూడా హార్డ్ వర్క్ చేశానని చెప్తాడు. ఆపై లాన్స్ ఎక్కడని ఆలోచిస్తారు. రెయిన్ లాన్స్ను ఆపి ఈ స్కూల్ను నమ్మడం లేదని చెప్తాడు. లాన్స్ అంటే ఏమిటని అడుగుతాడు. కానీ రెయిన్ అటాక్ చేస్తాడు. కానీ అతని అటాక్ కౌంటర్ అవుతుంది. అరాచనాబస్ వచ్చి కౌంటర్ మార్క్స్ అని చెప్తుంది. లాన్స్ ఎలా తెలిసిందని అడుగుతాడు. రెయిన్ అందరినీ గిల్టీగా ఊహించి నిరూపించుకోవడం ఫాస్ట్ అని చెప్తాడు. ఆ వ్యక్తి తన ట్రాన్స్ఫార్మేషన్ మ్యాజిక్ తీసేసి మొదట ఫూల్ చేశానని సంతోషపడతాడు. ఈ స్కూల్కు చెందిన స్టూడెంట్ ఫేస్ ఉపయోగించానని చెప్తాడు. రెయిన్ అతను ఇన్నోసెంట్ జీరో మెంబర్ అని తెలుసుకొని ఇక్కడ ఏం చేస్తున్నామని అడుగుతాడు. వారికి చాలా ముఖ్యమైన ఏదో వెతుకుతున్నామని, ఆ ఏదో ఈ స్కూల్లోనే ఉందని చెప్తాడు. ఏబెల్ను వెతికించాము కానీ ఏమీ దొరకలేదని, ఇక సమయం లేదని ఏబెల్ను చంపేయాలకి చెప్తాడు. రెయిన్ అటాక్ చేయబోతుండగా పెద్ద కత్తి అడ్డుపడుతుంది. మరో వ్యక్తి జాన్ పియర్ అని పరిచయం చేసుకుని సీరియల్ కిల్లర్, కానిబాలిస్ట్ అని రెయిన్ ఎదురుతీరు అని చెప్తాడు. రెయిన్ మాష్ మరియు ఇతరులు ఇన్నోసెంట్ జీరో వ్యక్తిని డివైన్ విజనరీ లెవెల్ ఎదుర్కోలేరని ఆందోళన పడతాడు. ఏబెల్పై విజయం సాధించిన సమయంలో రెగ్రో బ్రాడ్ టీ తాగుతూ కూర్చునుంటారు. రెగ్రో మాష్ గురించి ఆందోళన పడుతూ అతను మ్యాజిక్ ఉపయోగించలేడని ఎవరికీ తెలియకుండా ఉంటే బాగుంటుందని ఆశిస్తాడు. బ్రాడ్ కూడా ఆందోళన పడుతూ మాష్ డివైన్ విజనరీ అవడానికి బెస్ట్ ప్రయత్నం చేయకపోతే తను ఇబ్బందిలో పడతానని చెప్తాడు. మాష్, లెమన్, డాట్ ఫిన్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తుంటారు. ఏబెల్, లవ్ వారు ఎంతసేపు ఇలా చేస్తారని ఆశ్చర్యపోతారు. మాష్ ఆపి బాత్రూమ్ వెళ్లాలని చెప్తాడు. మాష్ వెళ్లిన కొద్దిసేపటికి సెల్ వారు ఇన్నోసెంట్ జీరో మనిషి వచ్చి లెమన్, ఫిన్, డాట్ను పక్కకు నెట్టేసి ఏబెల్ దగ్గరకు వస్తాడు. అతని గాయాలు చూసి ఎవరితోనో ఫైట్ చేసి ఓడిపోయాడని గ్రహిస్తాడు. ఏబెల్ను పాథెటిక్ అని కనీసం వాల్బర్గ్ గురించి ఇన్ఫో ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాడు. తన మ్యాజిక్ వాడి ఏబెల్ను స్ట్రాంగుల్ చేయించి ఇక అతని అవసరం లేదని చెప్తాడు. మాష్ అప్పుడే తిరిగి వచ్చి వారందరికీ సెలబ్రేట్ చేయడానికి క్రీమ్ పఫ్స్ తెస్తాడు. అతని ముక్కు మీద ఈగ వాలగా కొన్ని క్రీమ్ పఫ్స్ సెల్ మీద పడతాయి. మాష్ వాటిని తిరిగి ఇవ్వమని అడుగుతాడు. కాని సెల్ నేలకు పడేస్తాడు. మాష్ షాక్ అవుతాడు. సెల్కు తలనొప్పి వచ్చి వారు వెతుకుతున్న రెజొనెన్స్ అని గ్రహించి అది మాష్ అని గుర్తిస్తాడు. ఇతనే వారు వెతుకుతున్న వ్యక్తి అని ఆశ్చర్యపోతాడు. కాని ముందు ఏబెల్ను చంపేయాలని నిర్ణయిస్తాడు. పెద్ద స్పైక్డ్ బాల్ సృష్టించి కాల్చబోతాడు. కాని అబిస్ ఏబెల్ ముందు వచ్చి హిట్ తీసుకుంటాడు. స్పైక్స్ అబిస్ను పొడిచిన మాష్తో క్రీమ్ పఫ్స్ తినలేమని క్షమాపణ చెప్తాడు. మాష్ అతని దగ్గరకు వచ్చి మ్యాజిక్ కెర్చీఫ్ ఇస్తాడు. సెల్ తన అటాక్ ఫాటల్ కాలేదని ఆశ్చర్యపోతాడు. కాని మాష్ స్పెల్ కాస్ట్ చేయడానికి ముందే రాయి విసిరి సెల్ భుజం మీద కొట్టి స్పెల్ ట్రాజెక్టరీ మార్చాడని గ్రహిస్తాడు. కోపం వచ్చిన మాష్ నేలను తన్ని డెబ్రీస్ ఎగరేసి రాయిని కిక్ చేసి సెల్ వైపు పంపుతాడు. కాని సెల్ దాన్ని పట్టుకుంటాడు. మాష్ అబిస్ను ఇన్ఫర్మరీకి తీసుకెళ్తానని, సెల్ అడ్డుపడితే కొట్టేస్తానని చెప్తాడు. సెల్ ఇది ఇంట్రెస్టింగ్ అని గాలిలో తేలి అబిస్కు 30 నిమిషాయం చేయకపోతే పోతాడని, ఆ సమయంలో ఓడించగలవా అని అడుగుతాడు. ఆపై హస్ కార్బో రైన్ వాడి కార్బన్ షార్ప్ స్పైక్స్ సృష్టించి మాష్, ఏబెల్ పై నాన్ స్టాప్ అటాక్ చేస్తాడు. మాష్ డిఫెన్స్లో ఉండి స్పైక్స్ను పగులగొడుతూ ఉంటాడు. ఏబెల్ మాష్కు ఛాన్స్ లేదని, అబిస్ ఇడియట్ అని, తనను కాపాడాల్సిన అవసరం లేదని. కాని మాష్ అబిస్ ఒంటరిగా ఉండి ఏబెల్ అతన్ని అవసరం అని భావించినందుకు సంతోషపడ్డాడని చెప్తాడు. అబిస్ లాంటి స్థితిలో తాను ఉంటే ఎలా ఉండేదని ఆలోచించి అతన్ని కాపాడాలని నిర్ణయించాడని. ఏబెల్ తన తల్లి మాటలు గుర్తు చేసుకుంటాడు. వారు యాదృచ్ఛికంగా ప్రివిలేజ్డ్గా జన్మించారు కాబట్టి ఇతరుల స్థానంలో ఉండి ఆలోచించాలని, అప్పుడు కొంచెం దయగా ఉంటారని.
అబిస్ తన కన్ను వల్ల కుటుంబం నుంచి వెళ్లగొట్టబడినట్టు గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు ఏబెల్ తన కన్నుకు పర్పస్ ఇస్తానని చెప్పాడు. అబిస్ ఏబెల్ను కూడా ఎవరు దూరం చేస్తారేమో అని భయపడ్డాడు. కాని ఏబెల్ పట్టించుకోలేదు. అబిస్ బలహీనంగా ఏబెల్ను పారిపోమని చెప్తాడు. ఏబెల్ తన తల్లి అబిస్ ఇద్దరూ చాలా నోబుల్ అని చెప్తాడు. సెల్మాష్ మీద నాన్ స్టాప్ అటాక్ కొనసాగిస్తాడు. డాట్ మాష్ కొంచెం దగ్గరవుతున్నాడని చూస్తాడు. కాని ఇంకా సమయం పడుతుంది. లెమన్ ఫిన్ను రక్షించాల్సి ఉండటంతో తాను సహాయం చేయలేడు. సెల్బోరయి కార్బో హెవీ రైన్ వాడతాడు. మాష్ ఇంకా తట్టుకుంటాడు. కాని మరింత స్లో అవుతాడు. ఏబెల్ తన డాల్తో అటాక్ బ్లాక్ చేసి బలవంతులు బలహీనుల నుంచి తీసుకోవచ్చు. కాని బలహీనులు బలవంతులను ఎదిరించే హక్కు కూడా ఉందని, తాను ఏది రైట్ అని చూడాలని చెప్తాడు. సెల్ మళ్ళీ హెవీ రైన్ వాడి ఏబెల్ డాల్ను డిస్ట్రాయ్ చేస్తాడు. కాని ఒక డాల్ తల నుంచి మాష్ బయటకు వచ్చి సెల్ను పంచేస్తాడు. సెల్ఫ్ తట్టుకుంటాడు, ఎందుకంటే అతని చర్మం మీద కార్బన్ ఎపిడర్మిస్ లేయర్ ఉంది. మాష్ దాన్ని బ్రేక్ చేసిన మొదటి వ్యక్తి అని చెప్తాడు. సెల్ మాష్ ఏ మ్యాజిక్ వాడావని అడుగుతాడు. మాష్ ఏం చెప్పాలో ఆలోచించి పవర్ అని చెప్తాడు. సెల్ సరే అని స్పెల్ ఫ్లెక్షన్ మిర్రర్ తీసి ఏ స్పెల్ వాడినా రిఫ్లెక్ట్ అయి వచ్చే భయంకరమైన మ్యాజికల్ ఐటెం చూపిస్తాడు. డాట్ దాన్ని గుర్తించి బ్యూరో ఆఫ్ మ్యాజిక్ దగ్గర గార్డ్ చేయాల్సిందని చెప్తాడు. మాష్ దానితో ఫైట్ చేయవద్దని, స్పెల్స్ రిఫ్లెక్ట్ అయ్యి చనిపోతావని హెచ్చరిస్తాడు. మ్యాజిక్ ఉపయోగించకుండా ఓడించడం ఒక్కటే మార్గమని డాట్ తనలో తాను అంటాడు. కాని అది అసాధ్యం. షెల్మాష్ను అటాక్ చేయమని టీజ్ చేస్తాడు. మాష్ ఆలోచించకుండా కిక్ వేసి మిర్రర్ను పగులగొడతాడు. మాష్ ఫ్రెండ్స్ అతను మ్యాజిక్ ఉపయోగించలేదని గ్రహించి గత సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటారు. సెల్ తన చేతి మీద సింబల్ కనిపించడం చూసి మాష్ను తాకినందువల్ల అని గ్రహిస్తాడు. అతని వెనుక స్పేస్ పగులుతుంది. 2 పెద్ద చేతులు వచ్చి అతన్ని పట్టుకుంటాయి. సెల్ ఫన్ అయిందని చెప్పి తనను సెల్వార్ అని పరిచయం చేసుకుంటాడు. ఏదో ఎర్రని గుర్తు వచ్చిందని మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళిపోతాడు. మాష్ అతను వెళ్ళిపోవడం సంతోషం. అబిస్ను ఇన్ఫర్మరీకి తీసుకెళ్దామని చెప్పగా ఏబెల్ మాష్ ఇచ్చిన కెర్చీఫ్ వల్ల అబిస్ కండిషన్ బాగుందని చెప్తాడు. అతన్ని తాను తీసుకెళ్తానని, ఫేవర్ తిరిగి ఇస్తానని చెప్తాడు. మాష్ ఫ్రెండ్స్ అతను మ్యాజిక్ ఉపయోగించలేదని ఇంప్రెస్ అవుతారు. కాని ఎవరికైనా తెలిస్తే ఎక్స్పెల్ అవుతాడని ఆందోళన పడతారు. మాష్ వణుకుతూ తాను మ్యాజిక్ ఉపయోగించగలనని చెప్తాడు. వారు మాష్కు మంచి కారణం ఉండాలని భావించి అతని సీక్రెట్ రక్షించడానికి నిర్ణయిస్తారు. డాట్ వారు కూడా ఎక్స్పెల్ అవుతారని ఆందోళన పడతాడు. ఏబెల్ చేతిలో ఇంతకు ముందు చిక్కుకున్న ఒక విద్యార్థి మేల్కొని అంతా విన్నానని, టీచర్లకు చెప్తానని అంటాడు. మాష్ సీక్రెట్ బయటపడిందని కామ్గా స్పందిస్తాడు. ఫ్రెండ్స్ ఏం చేస్తాడని ఆశ్చర్యపోతారు. కాని మాష్ కేవలం ఒక క్రీమ్ పఫ్ తినేస్తాడు. సెల్ ఇన్నోసెంట్ 0 వద్దకు తిరిగి వచ్చి తాము కోల్పోయినది కనుగొన్నానని చెప్తాడు. ఇన్నోసెంట్ 0 తన కోరిక అంతా నెరవేరుతుందని సెల్కు దాన్ని తీసుకురమ్మని ఆదేశిస్తాడు.